ఆ! హలో! మహిపాల్ యాదవ్ అనా? ఎవరండి? హుజూర్‌నగర్ నుంచి అన్నా. ఎవరు మీ పేరేం పేరు? నా పేరు రవికుమార్ అన్న. చెప్పండి. బాగా బిజీనా అన్న? 10:30 అయితుంది కదా! బిజీ ఉంటాను. భోజనం చేసిర్రా? మీరు చేసిర్రా? చేసినా అన్న. బిజీ ఉన్నాం మరి. ఇప్పుడు ఈ యూట్యూబ్‌లలో మీతోని మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా అన్న. అందరూ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో హ్మ్. హ్మ్. తెలంగాణ అసలు నీళ్లు, నిధులు, నియామకాలు కదా అన్న. దానికోసమే కదా మనం తెచ్చుకుంది. అవును. అసలు యాక్చువల్‌గా కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే మనకు తెలంగాణ రాదని కొంతమంది చెప్తున్నారన్న. ఇది కరెక్టా? ఇగో రాజు లేకపోతే రాచరికం ఆగదు. అయినా కాకపోతే ఇంకోడొస్తాడు పోతుంటాడు. ఏదో ఒక రోజు అయితే వస్తుండు. ఆగలేదు కదా! ఆయన మొట్టమొదటిసారిగా ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి కాదు కదా! ఆ! అయినా హ్మ్. కాకపోతే ఇంకొకళ్ళు వస్తుండన్న. ఇప్పుడు నిజాం లేకపోతే తెలంగాణను ఎవడు పాలించకపోతుండేనా? మలిదశ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆయన పార్టీ పెట్టడం వల్లనే ఇది ఏది తెలంగాణ ఉద్యమం ఊపందుకొని రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా వెనకడేయకుండా చాలా పోరాటం చేసిండు. ఆయన వల్లనే కాంగ్రెస్ మనం తెలంగాణను సాధించుకుందాం. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా పోరాటం ఆగకపోయేదని చాలా మంది మాట్లాడుకొచ్చారు. ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు 2001 ఆయన సొంతంగా వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి గాదు. ఆయన కోసము వీళ్ళందరూ పాషం యాదగిరి అన్న, గాదే ఎన్నయ్య అన్న, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సారు, వి. ప్రకాష్ ఇట్లా అనేక మంది ఆయన వెంబట పడి తిరిగి మొత్తం సబ్జెక్ట్ ఎక్కిచ్చి ఆయనను పెట్టినారు. హ్మ్. కొంత మంచిగా మాట్లాడతాడు గదా! అని జెప్పి ముందట పెట్టిర్రు. ఈయన లేకపోయినా వీళ్ళు ఇంకొకళ్ళని తయారు చేసుకుంటుండే. కాకపోతే ఎప్పుడొస్తుండనేది మనం చెప్పలేము ఒకటి. హ్మ్. ఈవెన్ కేసీఆర్ ఉన్నా తెలంగాణ వస్తదని గ్యారంటీ లేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం వల్ల ఇప్పుడు ఆయన అంతకుముందు ఉద్యమం ఎన్నడూ చేయలే ఆయన. ఇప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్నాడు. ఎమ్మెల్యేలయినారు. తర్వాత మంత్రి తీసుకున్నాడు. మంత్రి పదవి ఎంజాయ్ చేసిండు. హ్మ్. తర్వాత ప్రజలు ఉద్యమాలు చేసిర్రు. వాళ్ళెన్నడూ ఏం ఉద్యమాలు చేయలే. కాకపోతే ఆళ్ళు వసూలు చేసిర్రు. మేము ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాం. మాకు డబ్బులివ్వండి. లేకపోతే మేము ఉద్యమం చేస్తున్నాం. డబ్బులివ్వండి. అసలు ఆ హ్మ్. టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పొలిటికల్ పార్టీ కాదు. ఒక సంస్థలాగా పెట్టిర్రు. ఒక సంస్థలాగా పెట్టి డబ్బులు వసూలు చేసిర్రు. ఆ! ఓకే. ఎన్ఆర్ఐలు, దుబాయోళ్ళు, ఇక్కడున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, వాళ్ళు, వీళ్ళు అదొక ట్రస్ట్ లాగా పెట్టి, హ్మ్. ఆ వచ్చిన డబ్బులతోనే ఆయన బంజారా హిల్స్‌లో, నందినగర్‌లో ఇల్లు కొనుక్కున్నాడు. యాక్చువల్‌గా తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఇన్ని ఆస్తులు లేవు. వాళ్ళ కుటుంబానికి జీవితం లేదు. ఇంత పెద్ద లైఫు. హ్మ్. హ్మ్. వాళ్ళు దీన్ని వాడుకున్నారనేది నా అభిప్రాయం. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనేది ఒక 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారన్న వీళ్ళు? 10 ఏండ్లు అయింది గదా! ఇది 5 ఏండ్లంటారు. 10 ఏళ్ళు అయినా గూడా ఎందుకు చేయలేకపోయారని. చెయ్యలేదు. మళ్ళా చేసినామని చెప్పుకుంటుర్రు కాళేశ్వరం ద్వారా. మేమే 1,00,00,000 ఎకరాలకు నీళ్లిచ్చినామని. ఆ! అసలు ఇప్పుడు మీకో మీరే విషయం తెలుసన్న నేను గమనించిన కాడికి, హ్మ్. ఆంధ్ర వాళ్ళ దోపిడీ కంటే వీళ్ళ దోపిడీ ఎక్కువైంది. వీళ్ళు ఇప్పుడు దోచుకునేది మొత్తం ఇప్పుడు ఎంక్వైరీలో తేలదానా? తేలుతది గదా! తేలుతది చెయ్యాలా గానీ వాళ్ళేం జేసిర్రంటే తెలివిగా ఇప్పుడు బినామీలుంటరు గదన్నా! ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడేం జేసిండంటే ఇప్పుడు కోకాపేట సైడు వాని పార్టీ కోసం ఓ 11 ఎకరాలేమో సంథింగ్ ఇప్పించుకున్నాడు చాలా తక్కువ ధరకు. ఆహా! ఎవరికి సీఎస్‌కా? వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి. సోమేష్ కుమార్‌కా? వేరే వాళ్ళకా? వాళ్ళ పి బినామీ. టీఆ బీఆర్ఎస్ పార్టీకే బీఆర్ఎస్ పార్టీకే అంటున్నా. ఆళ్ళ బీఆర్ఎస్ ఆ! పార్టీకి ఇచ్చుకున్నారు. ఆ! తర్వాత చిన్న జీయర్ స్వామికి ఒక ఎకరం ఇచ్చిర్రు. అంటే ఇట్లా రూ. 1కే ఎకరం భూమి ఇయ్యడము. హ్మ్. తర్వాత కోకాపేటలో ఉన్న భూమిని వాళ్ళకి సంబంధించినోళ్ళకి అమ్మడము. హ్మ్. తక్కువ ధరకమ్మడం. ఆ! తక్కువ ధరకు అమ్మితే వాళ్ళేం చేస్తారు తీసుకున్న తర్వాత వాళ్ళు లాభం పొందుతారు కదా! వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి డబ్బులివ్వడం ఇట్లా. హుహు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? బినామీ వాళ్ళని సెట్ జేసిర్రు. బినామీలు కాదన్న లీగల్‌గానే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో భూముంది. గవర్నమెంట్ భూమి. అదేలే. ఆ! ఆ భూమిని ఏం చేసిర్రు అది తక్కువ ధరకు మార్కెట్‌లో ఒక 20,00,00,000 ఉంటే ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000, 20,00,00,000 ఉంటే దాన్ని మరి 4, 5,00,00,000కో, 3,00,00,000కో అట్లా ఇవ్వడం. హాఫ్ రేట్‌కే. హాఫ్ రేట్ ఇంక అంతకంటే తక్కువ. ఆ! హాఫ్ రేట్ కాదు ఒక 30%, 20% రేట్‌కి అట్లా
అమ్మడం, అట్లా భూములు ఇవ్వడము. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. 1,00,00,000,00,000 దగ్గర దగ్గర ఇవ్వడము. దాంట్లో మోటార్లకింతయిందని, బాహుబలి దానికి మోటార్లకింతయిందని, పైపులకింతయిందని, దానికింతయిందని అన్నీ పనికిమాలినయి అన్నీ తీసుకొచ్చి ఆడ పడేసి లాభాలు మిగిలించుకున్నారన్నట్టు. హ్మ్. అర్థమైతుందా? ఆ! అట్లా విపరీతంగా అంటే ఇది తీసుకొచ్చిన వాళ్ళు లెక్క రాయడం అన్నట్టు దీనికిట్లా. ఆ! వీళ్ళు బాగా సీరియస్‌గా తీసుకుంటే వాళ్ళందరిని పంపియొచ్చు జైలుకి, పెద్ద లెక్క గాదు. ఆ! మరి రాజకీయ నాయకులు ఏం చేస్తారో మనకు తెలవదు. అన్న ఇప్పుడు నాకు వచ్చిన తొలి ఓటు గూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికే నేను ఓటేసిన. హ్మ్. మొన్న గూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఏసిన. హ్మ్. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 1,00,00,000,00,000 అవినీతి జరిగిందని ఫాల్తు మాటలు మాట్లాడడం అంత అవసరమా అన్న? ఇప్పుడు ప్రాజెక్టే 1,00,00,000,00,000. 1,00,00,000,00,000 ఎట్లయితదన్న? 93,000,00,00,000 ప్రాజెక్ట్‌లో 1,00,00,000,00,000 అవినీతి ఎట్లా జరుగుద్దసలు? అదే తింటే 50% తినొచ్చు. హ్మ్. కాకపోతే ఒకటి ప్రాబ్లమ్ ఏందంటే, ఒకటి అవినీతి 1,00,00,000,00,000 జరిగుండదు గానీ 1,00,00,000,00,000 అయితే వృధా చేసి పడేసిర్రు. 1,00,00,000,00,000 వృధా అనేది ఇప్పుడు రంగనాయక సాగర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ మొత్తం వాటర్‌తోనే ఇప్పుడు ఆల్రెడీ నిన్న రంగనాయక సాగర్ ఆమె కొండ సురేఖ ఏమో హ్మ్. 1,10,000 ఎకరాలకి నీళ్లనేది రిలీజ్ చేయడం జరిగింది. లెఫ్ట్, రైట్ కెనాల్‌కి. హ్మ్. అయితే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు ఈయన? హ్మ్. 1,00,00,000,00,000 పెడితే 1,00,000 ఎకరాలకే నీరందింది. 1,00,00,000,00,000 పెడితే ఎకరాలు ఏడైనా ఇంత తక్కువ, ఇంత ఘోరంగా ఏడైనా ఉంటదా అని మాట్లాడుకొచ్చిండు గదా! హ్మ్. మరి ఇంకా రంగనాయక సాగర్ ఒకటే 1,10,000 అయితే మిగతా ప్రాజెక్టులన్నిట్లో వాటర్ ఉన్నాయి. ఆ! కోటి మాగాణి అని ఆయన చెప్పింది గూడా కొంతవరకు కరెక్ట్‌గే కరెక్ట్‌గానే అనిపిస్తుందిగా అన్న మరి. లేదు లేదు లేదు. మీకు విషయం అది ఇప్పుడు మన రాష్ట్రంలోనే దాదాపు 1,00,00,000 ఎకరాలే ఉంటది వ్యవసాయ భూమి. ఓకే. ఇప్పుడు 'నాగార్జున సాగర్' కిందట వారేటి ఇదంతా 'నాగార్జున సాగర్' కిందకే వస్తది గదా! నాగార్జున సాగర్ కింద దాదాపుగా ఇప్పుడు మొన్న నీళ్ళే రాకపాయె. సరేనా, ఆ! వచ్చినప్పుడైతే 'నాగార్జున సాగర్‌లో' అయితే ఇప్పుడు అదే డ్యామ్‌లోకెళ్ళి వస్తాయి గదా! దానికి కాళేశ్వరం నీళ్ళైతే నింపరు గదా! మన తెలంగాణలో ఓన్లీ లెఫ్ట్ కెనాల్‌కే వస్తది. అట్లనే 'శ్రీరామ్ సాగర్' ఉంది. హ్మ్. ఆ! అవును. అట్లనే ఇంకా అనేక దగ్గరలో మనకు ఉన్నాయి గదా! ప్రాజెక్టులు, చెరువులు గతంలో ఉన్నాయి గదా! ఇప్పుడు మనకు తెలంగాణ రాకన్నా ముందు ప్రాజెక్టులు లేవా? ఆ! చెరువులు లేవా? చెప్తున్నా నీకు. మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పంటలు పండలేవా? మీరొకసారి గతంలో గుర్తు తెచ్చుకోండి. ఆయనొచ్చినప్పుడు కొత్తలో 2004లో. ఆ! ఇప్పుడు 6 గ్యారంటీలు పెట్టిర్రు గదా! హ్మ్. బస్సు ఫ్రీ అనేది మీకెట్లా అనిపించింది? ఇది కరెక్ట్ స్కీమా? లేకపోతే పనికిరాని స్కీమ్ అనిపిస్తుందా మీకు? ఇప్పటికిప్పుడైతే అవసరం లేకుండే. ఆ! ఇంక చాలా పనులున్నాయి గదా! చేసేటియి. ప్రజల నుంచి వచ్చే టాక్స్ ద్వారాగా వచ్చే సొమ్ముని హ్మ్. ఆడోళ్ళకి ఫ్రీ ఇయ్యడం అనేది అనైతికమైన చర్యనా? లేకపోతే దీన్ని సపోర్ట్ జేసే విధానమా ఇది? హ్మ్. అదే అన్న, ఇప్పటికిప్పుడైతే అవసరం లేకుండే. ప్రెజెంట్ నేను తర్వాత విషయం గానీ ఇప్పుడైతే అవసరం లేకుండే. తెలంగాణలో ప్రజలందరూ తలసరి ఆదాయంలోనూ నంబర్ 1 ఉన్నారు. జీడీపీలో గూడా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది తెలంగాణ. హ్మ్. అలాంటి తెలంగాణలో బొచ్చబట్టుకొని ఎవరైనా అడుక్కుంటుర్రా? వీళ్ళు కాంగ్రెసోళ్ళు. వీళ్ళు ఫ్రీ స్కీమ్ అని బెట్టి ఆడోళ్ళను జుట్టు పట్టుకొని వాళ్ళు కొట్లాడుకుంటుర్రు. ఆటో వాళ్ళు 15 మంది చనిపోయిర్రు. వాళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయి. అంత అవసరమా వీళ్ళకి? అదే హ్మ్. ఇప్పటికిప్పుడు అవసరం లేకుండే. హ్మ్. అదే నన్నడుగుతుర్రు కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు 9వ తారీఖు వీడు రేవంత్ రెడ్డి గాడు నేను 15,000 ఇస్తా. ఇప్పుడైతే 10,000 అయ్యి మీరు ఆగండి. ఒక 4 రోజులైతే మీకు 15,000 ఏస్తా అని చెప్పి ఫాల్తుగాడు వీడు. వీడు రైతు బంధు గూడా 7,700,00,00,000 ఎక్కడికి పోయినాయి? వాడు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళ అయ్య సొమ్మా? వీళ్ళ అమ్మ నాన్న సొమ్మని వీళ్ళు తలా ఇంత పంచుకొని గాడినకరాలు దింగుతుర్రా వీళ్ళు ఫాల్తుగాళ్ళు వీళ్ళు? హ్మ్. 7,700,00,00,000 ఎవరి సొమ్మని వీళ్ళు తింటారంట? ఏం పంచుకోవడానికి ఇదేమన్నా ప్రసాదమా? జనాల సొమ్ముని పంచుకునేటోడు వీళ్ళెవరన్నా అసలు? రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ రెడీ చేసిన సొమ్ముని వీళ్ళు పంచుకోవడం ఏందసలు? ఆ!
ఎంత బాధపడుతుర్రు రైతులు. ఇప్పుడు కరెంట్ గూడా సక్రమంగా ఇయ్యట్లే. రై కరెంట్ బోతుంది. మోటార్లు గాలుతున్నాయి. వాళ్ళు నార్లు బోసుకున్నారంట. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ మో పెట్టుబడి సాయం లేదు. మేము నార్లు ఏసుకోలే. ఆ! చాలా మంది ఎంత సోషల్ మీడియాలో ఎంత హల్చల్, ఎంత ఘోరంగా బాధపడుతుర్రు రైతులు. ఇంత ఇబ్బంది పెడతారా? మోటార్ ఎందుకు కాలిపోతుందన్నా? ఇప్పుడు నాణ్యతమైన కరెంట్ లేనప్పుడు ఇప్పుడు 4, 5 సార్లు తీస్తుండు. నాణ్యతమైన కరెంట్ ఇయ్యనప్పుడు కాలిపోతాయి గదా! ఇప్పుడు రెగ్యులర్‌గా కరెంట్ ఇస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు యేసుకుంటాడు. ఆ! కానీ ఆయన డే టైమ్‌లో ఒక 4 గంటలు, నైట్ టైమ్‌లో ఒక 4 గంటలు ఇస్తే అది గూడా కంటిన్యూగా ఇయ్యట్లే. ఇచ్చే 4 గంటల్లో 5, 6 సార్లు, 7, 8 సార్లు తీసేస్తుండు. దానివల్ల కరెంటు వచ్చిపోతుంది. దానివల్ల మోటార్ కాలుతదా? ఉంటదా అది? హుహుహు. అట్లనా? ఎన్ని గంటలొస్తుందన్న కరెంటు? అంటే మొత్తం ఇంతకుముందు ఎన్ని గంటలొచ్చేది? అంతకుముందు ఫ్రీగా ఎప్పుడు పడితే ఎప్పుడు పోతే అప్పుడు కరెంట్ ఉండేది. అక్కడ 24 అవర్స్. 24 అవర్స్ వచ్చేది. హ్మ్. ఎప్పుడు కావాలనుకుంటే స్విచ్ నొక్కేసి ఇన్ని గంటలు పెట్టుకొని మళ్ళీ బంద్ చేసుకొని వచ్చేది. అప్పుడు కరెంట్ ఏం ప్రాబ్లమ్ లేకపోయేది. ఆ! ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు నేను గూడా కాంగ్రెసోనే అన్న. ఇప్పుడు నేనేందంటున్నా అంటే నేను ఈ పార్టీ, ఆ పార్టీ అనట్లే. బీఆర్ఎస్‌కి నేను సపోర్ట్ జేయలే. ఈ కాంగ్రెస్ గూడా నేను సపోర్ట్ జేయను. ఎందుకంటే ఒక భారతీయ వ్యక్తిగా ఇండియన్ సిటిజన్‌ని నేను నిలదీస్తానన్నమాట. ఏందంటే ఎవరు తప్పు జేసినా ఘోరంగా నిలదీస్తా నేను. ఏందంటే వాళ్ళు తప్పు జేస్తే వాళ్ళని నిలదీస్తా. వీళ్ళు తప్పు జేస్తే వీళ్ళని నిలదీస్తా. అట్లా ఉంటేనే ఇండియా బాగుపడుతుంది గానీ వాళ్ళకి సపోర్టర్‌గా ఉంటే ఎప్పుడు ఇండియా డెవలప్‌మెంట్ అనేది కానే కాదు. మాక్సిమం. హ్మ్. ఎవరు తప్పు జేస్తే వాళ్ళని నిలదీయాలి. ఇప్పుడు 'బాల్క సుమన్' ఉండు. హ్మ్. వాడేమన్నాడు? రేవంత్ రెడ్డి గాడు ఏమన్నాడు వాడు? రండా రండా అని తిడుతుండు. ఆ! కేసీఆర్ పార్టీ పెట్టి ఎన్నో ఆమరణ నిరాహార దీక్ష జేసి ఆ! తెలంగాణని ఆ! ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన ఏర్పాటు చేసే విధంగా సోనియా గాంధీ ద్వారాగా చెప్పించిండు గూడా. చెప్పించిండా లేదా 2009లో? అయితే అంటే సరే మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడతా. హ్మ్. అయితే ఈయన అమర నిరాహార దీక్ష కూర్చుంది ప్రత్యేక తెలంగాణ కోసం కాదు. అంటే మీరు కావాలంటే టీవీలు, పత్రికలు తిరిగేయండి. చెప్తా. ఆ! అయితే ఫ్రీ జోన్‌కు వ్యతిరేకంగా 14ఎఫ్ అంటారంట. 14ఎఫ్ అంటే ఫ్రీ జోన్ అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండే ఉద్యోగాలు ఉంటాయి గదా! గ్రూప్ 1 జాబ్‌లు ఇవన్నీ. ఆ! ఇట్లా హైదరాబాద్‌లోని ఉండే జాబులన్నిటిని అప్పుడు ఉండే సీమాంధ్ర వాళ్ళు కూడా వస్త్ వచ్చేట వచ్చేటట్టు తీర్పొచ్చిండే. ఆ! తీర్పొస్తే దానికి సంబంధించి స్టూడెంట్‌లు గాని, మేధావులు గాని వాళ్ళు వీళ్ళంతా కొట్లాడిర్రు ఆ టైంలో. అంటే ఇది హైదరాబాద్ మా తెలంగాణది. సీమాంధ్రులకు ఎట్లా ఉద్యోగాలిస్తారు? ఫ్రీ జోన్ అంటే వాళ్ళు కూడా రావచ్చు, రాసుకోవచ్చు, జాబులు కొట్టొచ్చు అనేది హ్మ్. తీర్పొచ్చింది. హ్మ్. తీర్పొస్తే దానికి వీళ్ళందరూ జేసినప్పుడు ఈయనేం జేసిండంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఉంది గదా! తెలంగాణ రాష్ట్ర సమితని. ఆ! ఇగ విద్యార్థులు, మేధావులు అందరూ జేసిన దాని ప్రకారం దీనికి వ్యతిరేకంగా నేను అమర నిరాహార దీక్ష చేస్తా అని జెప్పేసి ఈయన అప్పుడు ప్రకటించిండు. దాని మీద జేసిండు ఫస్ట్. ప్రత్యేక రాష్ట్రం కోసం కాదా ఈయన పార్టీ పెట్టింది, నిరాహార ఆ! దీక్ష దీక్ష జేసింది? చేసింది గాదంటున్నాను దీక్ష సంబంధించి ఒకరోజు ముందు విషయం జెప్తున్నాను మీకు. ఆహా! మీరు కావాలంటే చెక్ జేసుకోండి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో. ఆ రోజు ఈయన అమర నిరాహార దీక్ష నేను తెలంగాణ కోసం అని కూసోలేదు. హ్మ్. 14ఎఫ్‌కు వ్యతిరేకంగా కూసున్నాడు. ఆ! ఓకే. కూసున్న తర్వాత ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అది కొంచెం కొంచెం ఎక్కువైతుంది. ఇగ కేసీఆర్‌ని అందరూ కలిసి ఏమన్నారంటే, ఆ 14ఎఫ్‌కు వ్యతిరేకంగా నువ్వు కూసున్నావు గదా! అట్లనే కూసో. హ్మ్. ఇగ కేసీఆర్ గచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనేటట్టుండాలి హ్మ్. అని జెప్పేస్తే ఇంగ అందులోనే తెలంగాణ కోసం కూడా అనేది లైన్ తీసుకున్నారు. దాని తర్వాత రోజు. ఆ! తీసుకున్న తర్వాత మనిషి కొంత నీకు అంటే సంబంధించిన కొన్ని విషయాలు జెప్పాలి. ఆయన ఆకలికి ఆగడు. హ్మ్. తాగకపోతే బతకలేడు. ఆ! అంటే ఎంతో కొంచెమన్నా. హ్మ్. అంటే మొత్తం ఇట్లా త్యాగమూర్తి ఏం గాదాయన సుఖపురుషుడే. ఆ! అయితే ఏమైంది, నా వల్ల అయితలేదు అని జెప్పేసి ఆయన ప్లాన్ జేస్తే డాక్టర్లందరూ ఏం జేసిర్రు, నిమ్మరసం ఇచ్చిర్రన్నట్టు. ఆ! నిమ్మరసం తాగిండు. ఆ! అందులో ఫోటోలు, విజువల్స్ ఉన్నాయి కావాలంటే మీరు జూడొచ్చు. ఓకే. నిమ్మరసం తాగేసరికి
అప్పుడే మళ్ళా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు ఆ, దీక్ష కూర్చోగానే. ఆ, దీక్ష కూర్చోగానే ఆయన పెట్రోల్ కేసీఆర్ దీక్ష కూర్చున్నా కానీ అప్పుడు ఎవరు స్పందించలేదు యాక్చువల్లీ. పెద్దగా అనుకున్నంత రెస్పాన్స్ రాలే. ఆ, రాకపోతే ఈయన ఎల్బీ నగర్ లో పెట్రోల్ పోసుకున్నాడు శ్రీకాంతాచారి. ఆ, పెట్రోల్ పోసుకున్నాడు. ఆ, ఈయన అప్పుడే ఇంకా ఈ నిమ్మరసం కూడా తాగిండు. ఉమ్, ఇక నిరుద్యోగులు ఏం చేశారంటే శ్రీకాంతాచారి లాంటి వాడు ప్రాణాలు ఇస్తుంటే ఆ, నువ్వేందయ్యా నిమ్మరసం తాగుతున్నావు అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో కొన్ని వేల మంది ఆయన దిష్టిబొమ్మ కాలబెట్టడము, ఆయనను దిష్టిబొమ్మని చెప్పుతోని కొట్టడము. గద్దరన్న లాంటి వాళ్ళు కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు మద్దతు ఇస్తాము, ఇక నుంచి మేమే ఈ ఉద్యమాన్ని నడుపుతాము, ఇక ఈ కేసీఆర్ తోని కాదు పోదు ఆ, అని చెప్పేసి ఆ రాత్రి అంతా రోజంతా డింగా డింగా అని చేసేసిర్రు. ఇక బయటకు వస్తే మాత్రం రాళ్లతో కొట్టి చంపుతామని చెప్పారు. ఉమ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇదంతా. కేసీఆర్ బయటికి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తా అన్నారా? కొట్టి చంపుతాం, నువ్వు నిమ్మరసం కదరా మా రక్తం తాగి చచ్చిపో, రక్తం తాగు దాని ఉమ్, రాళ్ళతో కొడదాం చంపుతామని ఇక వీళ్ళు అన్నారు. అంటే ఎక్కడో ఒక్కొక్కడు ఒక రకంగా అంటారు కదా. ఉమ్, అప్పుడు ఏమైపోయింది పరిస్థితులు అంతా రాష్ట్రం అంతా ఇక అంతే. ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోవడము, ఈయన నిమ్మరసం తాగడము అంటే అంటే విద్యార్థులను అది మోసం చేసినట్టే కదా. ఉమ్, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నుంచి నువ్వు సింపుల్ గా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది మొత్తం ఎక్కడికక్కడ బులెటిన్లు, ఉమ్, కేసీఆర్ నిమ్మరసం తాగిండు నిమ్మరసం తాగిండు అనేసి. ఉమ్, అయ్యేసరికి ఇక గద్దరన్న వాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ ఓయూ విద్యార్థులు కానీ, కేయూ విద్యార్థులు కానీ, ఖమ్మం విద్యార్థులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ న్యూస్ అంతా తెలిసిపోయి అంటే ఇక ఈయనకు సీరియస్నెస్ లేదు ఈయనకు అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా మళ్ళీ హరీష్ రావుకు వాళ్ళకు వీళ్ళకు అందరికి తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇక కథ ఇక పార్టీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నట్టుగా ఆయన బయటకు వస్తే ఆ, ఈ పార్టీ మునిగిపోతుంది. వాళ్ళని ఒక ఓటేయరు నిజంగానే గల్లబట్టి అప్పుడుండే ఎమోషన్స్ ఎక్కువ ఉండే కదా. అప్పుడు నాగ జనార్దన్ రెడ్డినే దాన్ని అప్పుడు ఒకసారి ఆ, అవును. నాగర్ కర్నూలు ఆయనకు సంబంధించి ఆయన టీడీపీ వాళ్ళనే అంటే కొట్టిండు. ఇప్పుడైనా కోపాలు కంట్రోల్ ఉండే కానీ అప్పుడు కంట్రోల్ లేని పరిస్థితి. ఆ, అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ నిరుద్యోగుల చేతిలోనో ఓయూ విద్యార్థుల చేతిలోనో చావడం కంటే చంపడం అంటే చంపకపోగా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకపోతుండేగా. ఉమ్, వస్తే అడుగడుగున అడ్డుకుంటారు కదా, ఉమ్, తిరగలేని పరిస్థితి. ఆ బతుకు బతకడం కంటే నువ్వు ఉంటేనే మంచిదని చెప్పేసి హరీష్ రావు వాళ్ళు వీళ్ళు నాకు చెప్పుకొచ్చారు. వాళ్ళు కానీ ఉద్యమకారులు కానీ అందరు చెప్పుకొస్తే వీళ్ళు కవితకు కేటీఆర్ కు అసలు ఇష్టం లేదు. అంటే మా నాన్న చచ్చిపోతాడు, ఈ తెలంగాణ వస్తుందో రాదో ఉత్తగా మా నాన్నని చంపుకోలేము అని చెప్పేసి వాళ్ళ నుంచి ఒత్తిడి అయితే ఇంకా తండ్రి మీద ప్రేమ ఉంటది కదా. ఆయనకేమో నిజంగానే కడుపులో కాలుతుంది. ఇప్పుడు 2 రోజులు ఏం తినకుండా మీరు ఉండండి, ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే ఎట్లుంటది పరిస్థితి? అదేలే. మీరు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? నాదా 35. ఈ 35 కదా. అప్పుడు కేసీఆర్ 2009లో, ఇప్పుడు కేసీఆర్ కు 70 ఏళ్ళు అన్న. 2009 అంటే అప్పుడు దాదాపు ఒక 55 ఏళ్ళ దాకా ఉన్నాయి నాకు. 55 అనుకో, 55 ఏళ్ళు, 54, 55 ఏళ్ళు. 55 ఏళ్ళ వ్యక్తి 2 రోజులు నీళ్లు మంచి నీళ్ళు ముట్టకుండా పచ్చి అన్నం తినకుండా బతకగలుగుతా అంటే ఎట్లుంటది ఒకసారి సిచ్యువేషన్ ఊహించుకోండి. చాలా చాలా వీక్నెస్ అయిపోతుంది. వీక్ అయిపోతాము, కళ్ళు తిరుగుతాయి, షుగర్ లెవెల్ పడిపోతాయి, బీపీ లెవెల్స్ పడిపోతాయి. మనిషికి మళ్ళీ ఆల్రెడీ కొంచెం నైట్ కాగానే కొంత రోజు అలవాటు ఉన్న మనిషికి ఎట్లా చెమటలు రావా తాగకపోతే? అదేలే. కొంత సుక్క ముక్క కొంత సుఖంగా ఉండేటోడు కదా, అందుకని తట్టుకోలేక నిమ్మరసం తాగితే కొంత చల్లబడ్డాడు. కానీ పరిస్థితులు వీళ్ళేమో ఇట్లా చేసిర్రు. ఇట్లా చేస్తే ఇప్పుడు కేటీఆర్ కవిత మా నాన్న బతకలేడు, ఆయనకు ఆల్రెడీ షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయి అని అంటూ పెద్ద చర్చలు జరిగి డిస్కషన్ జరిగి వీళ్ళు ఏం చేశారంటే ఉద్యమాన్ని చల్లారవడొద్దు అని చెప్పేసి అందరితోని కవితతోని కేటీఆర్తో వీళ్ళందరితో మాట్లాడి ఈయనకి ఏం చేసిర్రు అంటే నువ్వు కూసో కానీ నేను బతికించుకుంటాం మేము ఏదన్నా ఒకటి చేసి. ఏదన్నా ఒకటి చేసి అంటే దాంట్లో మీనింగ్ ఏముంటది? ఆ సెలూన్లలో కొంచెం కొంచెం శక్తికి సంబంధించిన ఎక్కియడము, ఎనర్జీకి సంబంధించి కొన్ని ఎక్కియడము, తర్వాత ఎవరు రాత్రి ఎవడు ఉంటాడు ఇక రాత్రి లేనప్పుడు. ఇప్పుడు 10 రోజులు చేసిండంటారు అన్న. 10 రోజులు మీరు చెప్పండి అన్న, మనం కూర్చున్న 10 రోజులు మనం ఏం ముట్టుకోకుండా మనం బతుకుతాం. మీరు ఒకసారి నేను చెప్పేది అబద్ధమా నిజం మీరు ఆలోచించండి.
ఉమ్, ఇప్పుడు ఒక్క రోజు 2 రోజులకు 3 రోజులకి మన మనిషి కింద మీద కామా మీరు చెప్పండి. ఉమ్. చెప్పండి ఒక్కరోజు 24 గంటలలో మీరు ఏం తీసుకోకపోతే ఎట్లుంటది ఒకసారి ఉంచండి. అనా ఇప్పుడు క్రిస్టియన్స్ ఓన్లీ వాటర్ మీద ఉపవాసం ఉంటారు, వాడు ఫాస్టింగ్స్. అన్న ఇక క్రిస్టియన్లది వేరు. ఒక ఉపవాసం అన్నా కానీ ఉపవాసం అన్నా కానీ వాళ్ళు ఏదో ఫ్రూట్స్ అవి ఇవి తింటారన్నా. వాళ్ళు అన్న 40 days 40 days అన్న ఉంటారు కదా. ఉపవాసం అంటే అన్నం తినరు కానీ ఫ్రూట్స్ అవి ఇవి తింటారన్నా. ఉమ్, ఫ్రూట్స్ ఈయనది ఇప్పుడు అమార నిరార దీక్ష అంటే మీనింగ్ ఏంది? పచ్చి మంచినీళ్ళు తిండి ముట్టరనే కదా. అదేలే. అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే ఓకే, ఏదో చేసిండు సరే, చెప్పి ఓకే. అట్ట కాదన్నా, ఏదో ఉమ్, చేసుడు కాదన్నా, అక్కడ ఉమ్, బలవంతంగా కూర్చుండబెట్టాల్సి వచ్చింది నంబర్ 1. అదేలే. నంబర్ 2 షరతుల మీద కూర్చుండాల్సి వచ్చింది మళ్ళీ. ఆ, మీరు కొన్ని మనం ఓపెన్ గా నిజంగా మాట్లాడుకో. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, ఇప్పుడేం మళ్ళీ రిటర్న్ తీసుకోరు కదా. ఓకేలే. అప్పుడు అంటే మళ్ళీ ఆంధ్రోళ్ళకు చనువు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మనము అట్లా తీసుకున్నాం. కానీ మీరు జెన్యున్ గా చెప్పండి అన్న. మీరే ఒక 3 రోజులు మీకు అవకాశం ఇస్తానా, ఏమీ ఉమ్, నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మనం సాధ్యమా అసలు బతకడం 3 రోజులు? నేను ఇంకా 10 రోజులు కూడా అంటలే. ఉమ్. ఎట్లుంటది అంటున్నా పరిస్థితి. చాలా వీక్ అయిపోతారు. వీక్ అంటే ఎంత వీక్ అయితే చెప్పు, అసలు పల్స్ రేట్ ఉంటుందా? ఆ బీపీ షుగర్ చాలా డౌన్ అవుతుంది. అంటే బతకడం అయితే చాలా అసాధ్యం కదా. అదేలే. సరే 3 రోజులు కాదు మనకు బతుకుతావు అనుకో, 4 రోజులు బతుకుతావు అనుకో, 5 రోజులు బతుకుతావు, 6 ఉమ్, రోజులు బతుకుతావు, 10 రోజులు సాధ్యమా అన్న? కరెక్ట్ చెప్పన్నా. ఓకేలే. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఆయన ఉమ్, అమార నిరర్ధక చేసిండనో సావు నోట్ల తలకాయ పెట్టిండు అనేది అది పచ్చి అబద్ధం అంటున్నా. శ్రీకాంతాచారి సావు నోట్ల ఉమ్. తలకాయ పెట్టిడు, చచ్చిపోయిండు. అవును. అది సావు నోట్ల తలకాయ పెట్టడం అంటే, ఇది సావు నోట్ల తలకాయ పెట్టడం కాదు. ఉమ్. అర్థమవుతుంది అన్న, నా మాట వినండి, అది అర్థం ఓ- చేసుకోండి. ఓకే, ఈయన చేసిన దొంగ దీక్ష వల్ల తెలంగాణ ఆ ఎందుకు ఎందుకు ఇచ్చిండ్రు మరి? అదే చెప్తున్నా ఓట్లు ఎందుకు వేసిరు మరి? విషయం 2000. చెప్తున్నానన్న. ఆ దొంగ ఉమ్, దీక్ష అని తెలిసి, ఇప్పుడు దొంగ దీక్ష ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు అసెంబ్లీ ముట్టడిస్తాము, ఉమ్, కాంగ్రెస్ వాళ్ళని తిరగనీయము ఆ అని వీళ్ళు పెద్దగా ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కేయూలో కానీ పెద్ద మొత్తంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఒక లైన్ తీసుకున్నారంటే, ఇక డిసెంబర్ 9కే కానీ ఇక మేము నెక్స్ట్ మేము 10కి, ఇక 10కో ఎంతకో మేము ముట్టడిస్తామని పెద్ద అది తీసుకున్నారు అన్నట్టు లైన్. ఇక ఉమ్, ఈయన ఓన్లీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఉమ్, ఈ నిరుద్యోగులు విద్యార్థులు ఓయూలు ఉన్నోళ్ళు అసెంబ్లీని ముట్టడిస్తాము 10 అంటే డిసెంబర్ 10 నాడు 2009లో అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసారు. ఇది అంతెందుకని ఉమ్. మీకు అర్థమవుతుందా? అదేలే. ఇప్పుడు అన్న మన దగ్గర అనేక మంది అనేక దీక్షలు చేసిర్రు అన్న. ఆ దీక్షలకు ఎవరన్నా ఇచ్చిర్రా అన్న? అట్లా కాదు, వీళ్ళు విద్యార్థుల చేతిలోకి వెళ్ళిపోయింది కదా ఉద్యమము. ఉమ్, అయిందా? అది అయిన తర్వాత ఈ కేసీఆర్ అన్నటువంటి దీక్ష దొంగ దీక్షని అని తెలిసి మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఉమ్, ఇచ్చింది ప్రకటించింది మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. ఉమ్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ, దీక్ష దొంగ దీక్ష కదా. ఆ, వాళ్ళు ఏంటంటే దొంగ ప్రకటన చేసిర్రు. ఇక ఇంతను కాదు రేపు క్లోజ్ చేయొచ్చు, ఇక విద్యార్థులను కూడా చల్లబరచాలంటే ఇప్పుడు చెప్పాలని చెప్పిర్రు. ఉమ్. చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారా లేదా సీమాంధ్రుల ఒత్తిడికి? అవును. ఆ దీక్ష అయిపోయింది, ఆ ప్రకటన అయిపోయింది, ఇక మళ్ళీ మొదలైంది కదా. మళ్ళీ బ్యాక్ స్టెప్ చేయడం వల్ల 1100 మంది విద్యార్థులు తెలంగాణలో చనిపోయారు. అదే అన్న నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ ఉమ్, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. కాంగ్రెస్ వాళ్ళది లేట్ చేయడము, బ్యాక్ స్టెప్ వేయడం వాళ్ళది తప్పే. ఎట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు లాంటి ఏం చేసిండంటే పెట్రోల్ మీద పోసుకున్నట్టు యాక్టింగ్ చేసి అగ్గిపెట్ట దొరుకుతలేదని చెప్పి రెచ్చగొట్టిండు కూడా వాస్తవమే. ఆ, అంటే ఇప్పుడు యువకులది ఎట్లుంటుందని 20 ఏళ్ళ పిల్లలది ఉమ్, రెచ్చగొడితే రెచ్చిపోతారు కదా. అదేలే. వాళ్ళు లేట్ చేయడము తప్పే, ఉమ్, వీళ్ళు రెచ్చగొట్టడం తప్పే. మరి హరీష్ రావు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోలేడు కదా. ఆ, అంటే ఈ రాజకీయ నాయకులు కారణమయ్యారు అంటున్నా నేను. ఆ, ఆ ఇప్పుడు కాదన్నా మరి చచ్చిపోవడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమైనప్పుడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళ కిందకి వస్తుంది. మరి ఇప్పుడు అట్లాంటి బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ ఖాతాలు వేసి తీసుకొచ్చింది మా ఖాతాలు వేసుకుంటామంటారు కరెక్టా? మరి అట్లా అనుకుంటే ఇయ్యద్దు అనుకుంటే అసలుకి ఇయ్యరు కదా. ఇప్పుడు సోనియా గాంధీ ప్రకటన చేయకముందు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం కావాలి అని అంటే మాకు తెలంగాణ కావాలి, లేకపోతే మేమైతే తెలంగాణ కోసం మేము చచ్చిపోతామని ఆయన హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడం, ఈయన హాస్పిటల్లో కూడా ఈయన ఆమరణ నిరాహార దీక్ష, వీళ్ళు మేము చనిపోతాం, చావు చావు నోట్ల తలకాయ పెట్టుకొని చచ్చినా చచ్చిపోతామని వాళ్ళు చెప్పిన విషయం అనేది వాస్తవం.
మేము ఎప్పుడు 24 అప్పుడు గూడా మేము హైదరాబాద్‌లోనే ఉన్నాం. మొత్తం న్యూస్ అప్‌డేట్ మొత్తం దగ్గరుండే మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాం గూడా. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. మాకు గూడా తెలుసు అవునన్నా అన్నీ. ఇప్పుడు నిమ్మరసం తాగింది నేనేమన్నా క్రియేట్ చేషిన్నా? అది నిజం గాదా? నిమ్మరసం దాగిందనేది ఇప్పుడు సెలైన్‌లో కొంచెం ఏది ఎనర్జీ లెవెల్స్ ఏదో ఇంజెక్ట్ జేసిరని ఆయన అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిండు. ఆ మధ్య ఎప్పుడు అన్న 2018లో. అన్న అట్లా గాదన్న, అట్లా గాదు. మీరు విషయం అర్థమైతలే. నిమ్మరసం అనేది ఫిజికల్‌గానే చేతుల మీదకి డాక్టర్ల చేతుల మీదకెళ్ళి తాగిన విజువల్స్ వచ్చినాయి బయటకు. అది కరెక్టే అన్న. తాగిచ్చిర్రు. ఎందుకంటే చనిపోతాడేమో అని భయపడి తాగిచ్చిర్రు. అది గూడా కరెక్టే బయటికొచ్చింది. అవుట్‌పుట్ అయింది. దాని తర్వాత కూడా నేననేదేందంటే, ఆ 10 రోజులు కూడా ఆయన సమ్మతితోనే అన్నీ ఇచ్చిర్రు. లేకపోతే బతకడం అసాధ్యము అంటున్నా. ఆ! నేను గూడా చెప్పేది అదే గదా! యాక్చువల్‌గా ఒక మనిషి అన్ని రోజులు 10 రోజులంటే బతకలేడు నీళ్లు గూడా తాగకుండా అంటున్నా నేను గూడా. సరే. నేననేదేందంటే, మనము కేసీఆర్ సరే దొంగ దీక్షనో ఏదో జేషిండని జెప్పేసి ఆల్రెడీ ఒక 10 ఏండ్లు అధికారం ఇచ్చిర్రు. హ్మ్. ఆయన చేసిన దానికంటే ఎక్కువనే తిన్నడు. హ్మ్. ఆయన కొడుకును సెట్ చేసుకున్నాడు. కూతుర్ని సెట్ చేసుకున్నాడు. అల్లుడిని సెట్ చేసుకున్నాడు. మరదలు కొడుకుని సెట్ చేసుకున్నాడు. ఆయన హ్మ్. కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువనే తిన్నాడు గదా! మనందరి పాత్ర కూడా ఉంది గదా! అంటున్నా నేను. ఇప్పుడు ఆయన కాంగ్రెసోళ్ళు 60, 70 సంవత్సరాలు పరిపాలించిర్రు గదా! హ్మ్. భూ ఈ బొగ్గు కుంభకోణం నుంచి 2జీ స్పెక్ట్రమ్ వరకు అన్ని కుంభకోణాలే జరిగినాయి బీజేపీ రాకముందు. అవును. ఆ విషయంలో అట్లా ఆ విధంగా చూసుకుంటే చిదంబరం మీద గూడా చాలా లెవెల్‌లో సిబిఐ ఎంక్వైరీ చాలా ఘోరంగానే జరిగింది. వాళ్ళు ఏదైనా ఒక ప్రభుత్వం అన్నప్పుడు అవినీతి జీరో లెవెల్స్‌లో అవినీతి అనేది జరగకుండా ఉండదు. హ్మ్. ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర నాయకులనేది వాళ్ళు ఆశపడతారు. కొంచెమైనా తినాలనే కాన్సెప్ట్ ఉంటారు యాక్చువల్‌గా. హ్మ్. కాంగ్రెసోళ్ళు మహా ఘోరంగా కుంభకోణాలు జేసిర్రు. కానీ ఇప్పుడు టీఆర్ఎసోళ్ళు హ్మ్. ఇప్పుడు పని జేసిర్రు. ఏదో తెలంగాణ కోసం పోరాడిర్రు, దీక్ష జేసిర్రు. హ్మ్. పార్టీ బెట్టిర్రు. పనివాడు జీతానికి పాత్రుడు. వాళ్ళు చేసిన దానికి కొంచెం సరే తింటుండొచ్చు. అన్న అది కాదన్న ఒక్క నిమిషం అన్న. మీరు బీఆర్ఎస్‌లు చేసిర్రు, బీఆర్ఎస్‌లు చేసిర్రు అంటే అన్న అవునన్నా కాదనుకున్నా బీజేపీవోళ్ళు కూడా చేసిర్రు. మీరు రాసుకోండి. హలో! ఆ! చెప్పండి. బీజేపీవోళ్ళు కూడా పోరాటం చేసిర్రు. అవును. చెయ్యలేదా? చేసిర్రు. ఈవెన్ కాంగ్రెస్‌లో కూడా లోకల్‌లో ఉండేటోళ్ళు కమిట్మెంట్‌గా చేసినోళ్ళు కూడా లేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటోడు మంత్రి పదవికి రాజీనామా చేయడం. మరి ఆహ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న సరే నేను ఒప్పుకుంటా. ఆయన మంచి ఒక్క నిమిషం అన్న మళ్ళా మేము టాపిక్ జంప్ కావద్దంటున్నా నేను. నేననేదేంటంటే, ఇప్పుడు హ్మ్. ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ మీద కూడా స్ప్రేలు కొట్టినారు. మళ్ళా తర్వాత అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఉండే. ఆ తర్వాత ఆళ్ళ ఎంపీలుండే. తర్వాత ఇప్పుడు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఇక్కడుండే తెలంగాణలో ఉన్న కాంగ్రెసోళ్ళు కూడా ఒక 90% అయితే ఔట్‌రైట్‌గా సపోర్ట్ ఇచ్చినోళ్ళే కదా! సరే ఒక 10% అంటే పక్కన పెడదాం. హ్మ్. తెలంగాణలో పుట్టిన కాంగ్రెసోళ్ళు, తెలంగాణలో పుట్టిన బీజేపీవోళ్ళు, తెలంగాణలో పుట్టిన స్టూడెంట్‌ల త్యాగం లేదా అన్న? ఆ! ఉంది. ఈ ఉద్యోగులు కూడా వాళ్ళు జాబ్ పోయినా సరే అని చెప్పేసి వాళ్ళు సమ్మెకు పోలేదా? ఓకే. రైట్. వాళ్ళ చేసిర్రు. త్యాగం కూడా ఉంది కదా! అంటున్నా నేను. అందరూ చాలా మంది పోరాడిర్రు గదా! ఇప్పుడు మీరు చెప్తిను మరి వచ్చిన తర్వాత ఏం చేసిండంటే వినండన్న కొంచెం నా మాట. ఇప్పుడు ఇదే ఆర్టీసీ కార్మికులంతా చేస్తే వాళ్ళు 40, 50 మందిని కేసీఆరే చంపిండు ఆయన మాటలతోని సమ్మెకు పంపించి ఆళ్ళకు లక్షలలో జీతాలొస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెకు ముగింపు అని చెప్పి మాట్లాడితే 40, 50 మంది చచ్చిపోయారన్న 2018లో మీకు తెలవదా? నేను 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 కొ నేను అబద్ధాలు చెప్పట్లే కదా! మీరు కావాలంటే ఆర్టీసీ వాళ్ళని అడగండి చెప్తారు. అంటే హ్మ్. వాళ్ళు ఎంత త్యాగం చేసిర్రు. హ్మ్. ఆర్టీసీవోళ్ళు చచ్చిపోయిర్రా? హ్మ్. ఇప్పుడు రైతు బంధు అని పెట్టిండా? రైతు బంధులో భూస్వాములకు అన్‌లిమిటెడ్ పెడతారా అన్న మీరు చెప్పండి? ఒక 4, 5 ఎకరాలో, 7, 8 ఎకరాలో ఒక లిమిట్ ఉంటది గదన్న! ఆ! అంటే డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరికి పోయినాయంటే భూస్వాములు చచ్చిపోయిర్రా? పేదవాళ్ళు చచ్చిపోయిర్రా తెలంగాణ ఉద్యమంల? ఇప్పుడు నువ్వు మాట్లాడిన వీడియోలో నేను గూడా అబ్జర్వ్ చేసిన ఏందంటే, మీరేమన్నారంటే, ఒక, ఒక 2 సంవత్సరాలు ఇట్లా ఇచ్చుకుంటా, తర్వాత వాళ్ళకి కట్ జేయొచ్చు గదా! 10 ఎకరాల వరకు ఇయ్యొచ్చు గదా! 5 ఎకరాల వరకు ఇయ్యొచ్చు గదా! అని మాట్లాడినావు గదా! అవును. ఫస్ట్ రైతు బంధు ఇచ్చుకుంటా, రైతు బీమా అనేది ఇంప్లిమేషన్ చేసిర్రు. హ్మ్. వాళ్ళు రైతు బీమా ఇచ్చేసిన తర్వాత అంటే ఎల్ఐసి పాలిసీలు రైతు పేరు మీద పాలిసీలు కట్టిన అది ఏది బాండ్ పేపర్ ఉంటది. ఆ హ్మ్. బాండ్ పేపర్ ఇష్యూ అయిన తర్వాత బ్యాక్ అయితే వాళ్ళు రైతులనేది మళ్ళీ వాళ్ళు గూడా దీక్ష చేసి ధర్నాలు చేసే అవకాశం ఉండదా? అవునన్నా ఇప్పుడు
సరే ఆళ్ళు దీక్షలు చేస్తారా? దీక్షలు చేయరా? తర్వాత విషయం గాని ఒక ప్రభుత్వం ఉన్నది. అత్యంత పేదవాళ్ళని ఆదుకోవడానికి, తర్వాత మిడిల్ క్లాసోన్ని ఆదుకోవడానికి, పేద సన్నకారు రైతులను ఆదుకోవడానికా? భూస్వాములకా అంటున్నా నేను. నా భూస్వాములంటే ఇప్పుడు 'చిరంజీవి', 'నాగార్జున' ఆళ్ళు వ్యవసాయం చేస్తారా వాళ్ళు? చేయరు. ఇయ్యాలనా? మీరు దాన్ని సమర్థిస్తున్నారా? నేనేం సమర్థించను. 'పీవీ సింధుకు', 'రాఘవేంద్రరావు' ఇప్పుడు సినిమా హీరోలు, సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ఏం చేశారంటే ఆంధ్ర నుంచి వచ్చినోళ్ళు ఎస్పెషల్‌గా వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువుంటది మీకు తెలుసు గదా! హీరోలకు హ్మ్. గాని, డైరెక్టర్‌లకు గాని. తెలుసు. ల్యాండ్ ఎక్కువైన తర్వాత ఏడ కొంటారు చెప్పు? ఇప్పుడు సరే ల్యాండ్ డబ్బులెక్కువొస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవడైనా? హ్మ్. డబ్బులెక్కువొస్తే ఏం చేస్తావు? 1,00,00,000, 2,00,00,000 వస్తే నువ్వేం చేస్తావన్న? ల్యాండే కొంటావు గదా! ల్యాండే కొనడం. ఇప్పుడు ఈళ్ళేం చేసిర్రు సినిమా రిలేటెడ్ ఉన్నోళ్ళందరూ ల్యాండ్‌లు కొన్నారు. హైదరాబాద్ చుట్టూ. హ్మ్. తర్వాత ఇప్పుడు యశోద హాస్పిటల్‌లలో కరోనా టైంలో నీకు రోజుకు రూ. 1,00,000 బిల్లులేసిర్రు మీరు చూసిర్రా లేదా? ఆ! చూసినాం. ఆ డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? భూములే కొంటారు గదా! కొంటారు గదా! యాక్చువల్‌గా. అట్లనే నీకు కాలేజీలు, స్కూల్లు బాగా ఫీజులు వసూలు చేసేటోళ్ళు ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు. స్కూల్లున్నాయి, కాలేజీలున్నాయి, మెడికల్ కాలేజీలున్నాయి. ఆయనకు డబ్బులు బాగొస్తే ఆయన ఏం చేస్తాడు? హ్మ్. భూములే ఆయన కొంటారు. భూమే కొంటాడు గదా! హ్మ్. ఇట్లా ఇప్పుడు రాజకీయ నాయకులు ఇసుక దందా చేసి హ్మ్. అక్కడ ఇక్కడ మట్టిని చెరువుల నుంచి మట్టిని అమ్ముకున్నోడు, ఇసుక అమ్ముకున్నోడు ఈళ్ళందరూ కూడా డబ్బులొచ్చిన తర్వాత ఏం చేస్తారన్న? హ్మ్. అంతే. భూమే కొంటారు గదా! భూమే కొంటారు. అట్లనే అధికారులలో కూడా అందరని నేను చెప్పను గానీ చాలా మంది అవినీతి పరులు కూడా ఉన్నారు. హ్మ్. ఈ అవినీతి పరులకు కూడా డబ్బులు బాగా వచ్చినాక ఏం చేస్తారు? హ్మ్. మీరు చెప్పండన్న నాకు కొంచెం. భూములే కొంటారు గదా! ఇప్పుడు వీళ్ళందరికీ రైతు బంధు ఇచ్చుడు అవసరమా అంటున్నా నేను. ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ 5 ఎకరాల లోపల ఆయన రైతు బంధు ఒక స్టార్టింగ్ నుంచే ఇచ్చేసి ఉంటే, ఆ! మిగతా రైతులు ఓట్లేసేటోళ్ళా ఆయనకి? ఐదు అన్న మరి అందరు లాస్ట్‌లో చేసే అవకాశం ఉంటది గదా! గవర్నమెంట్. అదే అన్న ఆయన ఓట్ల కోసమే చేసిండు గదా! అంటే పేదవాళ్ళు మరి భూమి లేనోడు ఎట్లా బతకాలంటున్నా నేను. నేననేది కూడా హ్మ్. 5 ఎకరాల లోపని ఎందుకంటున్నాం? 5 ఎకరాలో, 6 ఎకరాలో ఒక పట్టా బుక్ మీద అనుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో నలుగురున్నారనుకో ఎగ్జాంపుల్. హ్మ్. 5 ఎకరాలు లిమిట్ పెట్టిండనుకో ఒక పట్టా బుక్ మీద. హ్మ్. నీ పేరు మీద 5, మీ ఇంటోళ్ళ మీద 5, మీ హ్మ్. కొడుకో, కూతురుంటే వాళ్ళ మీద 5 అంటే అట్లా కూడా 20 ఎకరాలకొస్తది గదా! హ్మ్. ఇంక అంతకంటే ఎక్కువేమి ఇస్తావంటున్నా నేను. ఇప్పుడు దళిత బంధు ఆయన స్కీమ్ పెట్టిండు. దళిత హ్మ్. బంధు కొందరికి మాత్రమే ఇంప్లిమేషన్ చేసిండు ఆయన. మిగతా వాళ్ళు ఓట్లేయలే ఆయనకి. అవును మరి. అట్లా ఇప్పుడు అట్లా గూడా వస్తది అదే గదా! అట్లా గూడా నేనదే అంటున్నాన్న. ఒక్కరికే 10,00,000 ఇచ్చే బదులు అసలు దళిత బంధే పెట్టుకున్న బదులు, ఆ దళితులుండే పిల్లలకు అదే ఊర్లో దళితులకు గావచ్చు, రైతు పిల్లలకు గావచ్చు స్కూల్లు డెవలప్ చేస్తే అయిపోతది గదా! ఈ బంధుల బదులు. మనందరికి ఇప్పుడు ఎవ్వరి ఇంట్లల్లో అయినా ఆళ్ళ పిల్లల్ని బాగా మంచి చదువు చదివిపియాలనే కోరుకుంటారు గదా! మీకొచ్చిన ఆదాయాన్ని కూడా పిల్లల చదువుకు, హాస్పిటల్లకే గదా మీరు పెట్టేది. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్సు, మెడికల్ కాలేజీలు, అక్కడ ఏది హైదరాబాద్‌ని అండర్ పాస్‌లు, ఆ! హ్మ్. ఫ్లైఓవర్‌లు అంతా ఏది ఇప్పుడు హైదరాబాద్‌లో మెట్రో ఏంది మొత్తం అసెంబ్లీ మొత్తం డెవలప్ జేసిండు గదా! అన్నా కేబుల్ బ్రిడ్జి. మెట్రో అనేది ఆ గత ప్రభుత్వంలోనే దాదాపు ఇంకోటి అయిపోయింది. ఆ! కేబుల్ బ్రిడ్జి అనేది అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్‌లు ఇంకా అవునన్నా. హైదరాబాద్‌ని ఇప్పుడు కొత్తది. హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జ్‌లో ఏదో జేసినావనుకో. ఇదే హ్మ్. నువ్వు ములుగు డిస్ట్రిక్ట్ పోతే కొన్ని ఊర్లల్లకి అసలు రోడ్లే లేవు. ఆసిఫాబాద్ హ్మ్. సైడ్ పోతే రోడ్లు లేవు. హ్మ్. ఇందిరావెల్లి సైడ్ పోతే సరిగ్గా రోడ్లు లేవు. స్కూల్లు లేవు. హ్మ్. నువ్వు కేబుల్ బ్రిడ్జ్ చేపిస్తున్నావు. ఓకే. అంత మంచోడు అంత కోటీశ్వరులే ఉంటారు. సరే చేపియి తప్పులేదు. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఆదివాసులకు, చెంచులకు, గూడేలలో, లంబాడోలు, ఎస్సీలు, దళితులు లేదంటే పేదవాళ్ళు, బీసీలు ఉన్న దగ్గర ఆ ఉన్న స్కూల్లు మూతగొట్టిండు 5,000 స్కూల్లు మీకు తెలుసా? ఆ! 5,000 స్కూల్లు మూసేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడనో ప్రైవేట్‌లో చదివిపిచ్చుకోవాలంటే కొన్ని ఊర్లలకు కరెక్ట్ టైంకు బస్సులు ఉండకపోవచ్చు. బస్సులున్న ప్రైవేట్‌లో చదివిపిచ్చే కెపాసిటీ అందరికి ఉండకపోవచ్చు కదన్నా! అవునవును. మరి ఆడ ఏడికెళ్ళి తీసుకొచ్చి కట్టాలి? ఒకవేళ ప్రైవేట్‌లో కొన్నిట్లలో చదివిపిచ్చినా అక్కడంతా నాణ్యమైన స్టాఫ్ ఉండకపోవచ్చు గదా! ఓకే. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనేది ఒక రాష్ట్రానికి ఒకే కాలంలో పర్ఫెక్ట్‌గా ఇంప్లిమేషన్ జేయాలంటే అది పెద్ద టాస్క్ అది. ఇప్పుడు నీళ్ళంటే ఒక కొన్ని ప్రాజెక్టులు కట్టేసి మంచిగా ఉన్న రైతులందరికీ వాటర్ సప్లై హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్న ప్రతి ఒక్క పల్లెటూరికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా మనం అందించాలంటే వేల కోట్ల, లక్షల కోట్ల బడ్జెట్ ఇన్వెస్ట్‌మెంట్ జేసి ఆ ప్రాజెక్ట్ కట్టించిన తర్వాత అది చాలా టైం తీసుకుంటది. ఏ ఇంకా తర్వాత దేనికంటారు? ఇప్పుడు నిధులంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ పెట్టేసి
ఆ విధంగా సమకూరుస్తారు. ఇంకేందంటే నియామకాలు అనేది కేసీఆర్ చేసిన ఒక మిస్టేక్ ఏందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ బీభత్సంగా పెంచిండు ఆయన. ఉమ్, ఏది ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఉమ్, 2014 తర్వాత ఉమ్, పెంచేసిన తర్వాత ఇప్పుడు ఆయన లక్షలలో ఆయన ఎంప్లాయ్మెంట్ పోవడానికి కారణం ఏంటంటే శాలరీలు ఎక్కువ ఉండడమే కారణం. ఉమ్. ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎంత 1,50,000 ఖాళీలు ఉన్నది, ఇలా 2 లక్షలు ఉన్నాయి. ఆ 2 లక్షల ఖాళీలన్నీ నింపాలంటే ఒక్కొక్కళ్ళకి ఆయన శాలరీలు పేమెంట్ చేయాలంటే అక్కడ రాష్ట్ర బడ్జెట్ చూసుకోవాలి. అక్కడ ఇన్కమింగ్ ఆదాయం ఇన్కమింగ్ ఎంత సోర్సెస్ ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అనేది మొత్తం లెవెల్ చూసుకొనే కదా అక్కడ ఫిలప్ చేయాల్సింది. అయితే అన్న నేను మాటినండి అన్న. ఇప్పుడు నేను కొన్ని చెప్తే ఏమవుతుందంటే మీరు అవును కరెక్ట్ అంటారు. ఉమ్. ఇప్పుడు మనకు ఈ 10 ఏళ్లలో అంటే వాళ్ళు పాలించిన 10 ఏళ్లలో ఎన్ని కోట్ల మనకు ఆదాయం వచ్చి ఉంటుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే మీరు ఐడియా ఉంటే మీరు చెప్పండి. మా ఎన్ని కోట్ల ఆదాయం, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉండే ఈ 10 ఏళ్లలో? ఇప్పుడు మీకు ఐడియా ఉంటే చెప్పండి అని, లేదు నేను చెప్తా. ఓకే, మీరు చెప్పండి. అంటే మీరు ఒక ఐడియా అనండి, ఎంత ఉండొచ్చు, ఎన్ని కోట్ల ఆదాయం వచ్చి ఉంటుంది ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు? మేబీ ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చి ఉంటుంది అంటే మీకున్న ఐడియా ప్రకారం ఏదో ఒకటి చెప్పండి, నేను చెప్తా. అంటే వార్షిక ఆదాయమా లేకపోతే 10 సంవత్సరాలు కలిపే? ఆ 10 ఏళ్ళు కలిపి సంవత్సరానికి ఎంతెంత బడ్జెట్ పెట్టారు? 2 ఏళ్ళ ఫస్ట్ ఇయర్ ఎంత పెట్టారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, అట్లా 9.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా. 9.5 సంవత్సరాలలో ఎంత పెట్టినారు, అంటే ఎన్ని రకాలుగా వచ్చింది అనేది మీకు అన్ని కలిపితే అంటే వాళ్ళ చేతులకు పోయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు నేను లాస్ట్ బడ్జెట్ ఐడియా ఉంది, 2.75 crores అని, lakh crores అని ఐడియా ఉంది నాకు. సరే, ఓవరాల్ గా ఎంత అయిందంటే అన్న, అంటే నాకున్న అవగాహన చెప్తున్నా, కొంచెం అటు ఇటుగా. దాదాపు ఒక 15 లక్షల కోట్ల దాకా, 15 లక్షల కోట్లు. ఓకే. తర్వాత సరే వీళ్ళు 3,50,000 3,60,000 కోట్లు అప్పు తెచ్చినామని వాళ్ళ నోటి నుంచి చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళేమో 6,70,000 కోట్లు అన్నారు, వీళ్ళేమో 3,60,000 కోట్లు అంటారు. దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు వీళ్ళు అంటారు అనుకో, వాళ్ళు 6,70,000 కోట్లు వాళ్ళు అంటారు అనుకో. నిర్మలా సీతారామన్ కూడా రీసెంట్ గా ఆమె చెప్పిన బడ్జెట్ సెషన్ లో కూడా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు అనేది 3 lakhs crores అని చెప్పింది ఆమె కూడా. సరే, 3,60,000 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా సార్. 3,60,000 కోట్లే అనుకో అన్న, కొంచెంసేపు అనుకో. సరే, వాళ్ళు చెప్పింది అనుకుందాం. హలో, ఇప్పుడు అంటే దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు వేసుకో, కొంచెం అటు ఇటుగా చెప్తున్నా. అదేమో 15 లక్షల కోట్లు, అంటే దాదాపు ఎంత లేదనుకున్నా 19 లక్షల కోట్ల ఆదాయం. 19 లక్షల కోట్ల ఆదాయం అంటా నేను. ఈ 19 లక్షల కోట్ల ఆదాయంతో ఏదైనా చేయవచ్చు అన్నా. మీకు అర్థమవుతుందా? 19 లక్షల కోట్ల ఆదాయం అనేది చాలా పెద్ద అమౌంట్. వీళ్ళు ఏం చేసిర్రంటే, హలో చెప్పండి. ఇప్పుడు యాదవులు, గొల్ల కుర్మలు ఎవరైనా గొర్రెలు అడిగిర్రా? మీరు చెప్పండి, అడిగి ధర్నాలు చేసిరా? మాకు గొర్రెలు ఇచ్చితేనే మేము మిమ్మల్ని రోడ్ల మీదకి రానిస్తాం, ఊళ్ళలోకి రానిస్తాం, లేకపోతే ఇవ్వకపోతే అని అడిగిర్రా? మాంస ఉత్పత్తిని ఇంప్రూవ్ చేయడానికి వినన్నా, నేను అన్నది చెప్పన్నా, విను. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్, ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ లేడు, టీచర్ జాబ్ నింపాలనా, మాంసం పెంచాలనా? ఓకే, కరెక్టే. ఇప్పుడు ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అన్ని మూతలు పడ్డాయి, మూత పడేసుకొని గొర్రెలు ఇస్తావా? ఏ గొర్రెల కుర్మల్లో అయినా అలా పిల్లల్ని చదివించాలనుకుంటాడా, మళ్ళీ గొర్రెలకు పంపాలనుకుంటాడా? చదివించాలనుకుంటాడు. గొల్ల కుర్మలు కావచ్చు, ఇంకా వేరే కులాలలో అయినా సరే, ఏ కులమైనా. ఫస్ట్ మనకు కావాల్సింది టీచరా, గొర్రెల? టీచరే. నేను అనేది ఏంటంటే, ఇలా గొర్రెలు అడగకపోయినా గొర్రెల స్కీమ్ ఒకటి పెట్టి వీళ్ళతో ఒక 30-40 వేలు డబ్బులు కట్టించుకొని వీళ్ళు అనంతపూర్, అటు కర్నూలు, అటు ఇటు తిప్పి అది ఒక్కొక్క గొర్రె 6,000 8,000 రూపాయలు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇచ్చిర్రు. దాంట్లో ఏమైంది, దాదాపు అది అటు ఇటు రొటేషన్ చేసి చాలా మంది అది మధ్య మధ్యలోనే రొటేషన్ చేసిర్రు. దానిలో వెటర్నరీ డాక్టర్లు కానీ, ఇంకా మిగతా బ్రోకర్లు కానీ, మంత్రి కానీ, దాంట్లో పెద్ద కరప్షన్ జరిగింది. ఆ గొర్రెలు ఎవడు మేపలే, ఎక్కువ శాతం చెప్తున్నాను నీకు, అవి బతకలే కూడా ఈ ఏరియాలో. 70% పైగా మళ్ళీ అటు ఇటే పోయినాయి. మళ్ళీ వీళ్ళతోనే కొన్ని డబ్బులు కట్టించుకున్నారు. అంత అంటే అందులో కరప్షన్ జరిగింది. గొర్రెలు అంత నీడ్ అవసరం లేదు అంటున్నా. ఇప్పుడు అడగలేరు కదా, ధర్నాలు ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు మనం విద్యను పెంచాలన్నా, గొర్రెలను పెంచాలన్నా, ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తాం? మీ దగ్గర డబ్బులు ఇస్తే, మీరే ముఖ్యమంత్రి అయితే. అదే, గొర్రెలు బర్రెలు అవసరం లేదు.
ఇది అయిపోయినాక మిగులితే డబ్బులు తీయాలి కదా. అవునులే. గొర్రెలకు 1000 కోట్లు పెట్టిండా, దాంట్లో మళ్ళీ కొందరికి ఇయ్యలే, వాళ్ళు ధర్నాలు చేస్తారు, వాళ్ళ దగ్గర డీడీలు కట్టించుకున్నారు, అది వేరే విషయం. ఇచ్చిన వాళ్ళు కూడా మధ్య బ్రోకర్లే బతికిరు, వీళ్ళు పెద్ద బెదిరింది లేదు, ఆ గొర్రెలు బతకలేవు. లేవు ఇక్కడ మీ ఊర్లు ఉన్నాయా అనంతపూర్ తెచ్చిన గొర్రెలు? చెప్తున్నాను, అటు ఇటు రొటేషన్ చేసి మళ్ళీ ఇటు ఇచ్చి అటు ఇచ్చి ఇటు తిప్పిరు అన్నట్టు. తర్వాత బతుకమ్మ చీరలు, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇంపార్టెంటా? ఆ పిల్లలకు బతుకు జీవితంలో మంచి చదువు ఇచ్చి చిన్న పిల్లలకు కానీ ఆడోళ్ళకి కానీ మహిళలకు చదువు ఇంపార్టెంటా, బతుకమ్మ చీరలు ఇంపార్టెంటా? ఫస్ట్ చెప్పండి నాకు. బతుకమ్మ చీరలు, ఈ గొర్రెలు బర్రెలు, ఈ స్కీములు కొంచెం ఆపోజిషన్ అంటే వ్యతిరేకత వచ్చింది అనడంలో సందేహం లేదు. కానీ అనేది ఏంటంటే మీరు డబ్బులు లేవన్నందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లనే మేము చేపలు ఇస్తున్నాం అంటే చేపల అంటే తెచ్చుకునేటోళ్ళు తెచ్చుకుంటారు కదన్నా. ఇప్పుడు వ్యవసాయం, ఇప్పుడు మీరు ఉన్నారన్న వ్యవసాయం చేస్తున్నారు. హలో చెప్పండి. మీరు వ్యవసాయం చేస్తారు, ఎక్కడ మంచి విత్తనాలు ఉన్నాయి అవన్నీ వెతుక్కొని మీరు తెచ్చుకుంటారు కదా. అదేలే, విత్తనాలు కానీ ఎరువులు కానీ మీరు తెచ్చుకుంటారు కదా. అట్లనే ఎవరైనా గొర్రెలు మేపాలనుకుంటారు గొర్రెలు తెచ్చుకుంటారు, చేపలు కావాలనుకుంటారు చేపలు తెచ్చుకుంటారు, చీరలు కావాలనుకుంటారు చీరలు తెచ్చుకుంటారు కదా. అట్లనే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సబ్బు, తర్వాత పౌడరు గివ్ ఇచ్చుడు. మీరు చెప్పండి అన్న. ఓకే, మీరు వీళ్ళు ఎంత దుర్వినియోగం చేసిరో డబ్బులు చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే అన్ని మంచిగా ఉంటే నాలాంటి వాడికి మాట్లాడడానికి ఉండదు కదా. అవును, కరెక్టే. దీంతో నియామకాలు అయిపోతుండే అంటున్నా ఒకటి. రెండోది, నేను అన్ని జీతాలు నేను ఇవ్వమంటలే, ఉన్న దాంట్లో సగం ఇచ్చినా సరే, కానీ నింపితే ఇప్పుడు అంతేందుకనా, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ టీచర్లను నింపితే ఏమైందంటే మీలాంటి రైతు బిడ్డలకు కానీ కూలి బిడ్డలకు కానీ ఎవరికైనా ప్రైవేట్లో ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదు, రైతుకు డబ్బులు మిగులుతాయి. అవును, మిగిలవా మీకు ఎవరికన్నా? మంచి నాణ్యమైన స్కూలు ఎడ్యుకేషన్ ఇచ్చి ఆటలు ఆడిపించి, తర్వాత పాటలు పాడిపించి, మంచి డ్యాన్స్ నేర్పించి, మంచి లా కోర్సు గ్రంథాలయం పెట్టించి, పుస్తకాలు చదివిపించి, మంచి కరాటే నేర్పించి, మంచి చదువు నేర్పించి, మ్యాథ్స్ నేర్పించి, తెలుగు నేర్పించి, ఇంగ్లీష్ హిందీ నేర్పిస్తే మీ పిల్లల్ని ప్రైవేట్కి ఎందుకు పంపుతారన్నా? ఓకే, ఈ విషయంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. ఇప్పుడు ఉన్న రైతులు గాని, ఉన్న తెలంగాణ ప్రజలు మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందట్లేదు, మాకు సరిగా ఆదాయం రావట్లేదు, మా పిల్లలు రోడ్డున పడిపోతుర్రు, ఈ మా పిల్లలకు భవిష్యత్తు లేదని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిరా? మరి అంటే ధర్నాలు చేస్తే తప్ప ఎడ్యుకేషన్ ఇయ్యరు. గొర్రెల కోసం చేసిరా? గొర్రెలు సరే, గొర్రెలు చేసిండు ఆయన ఒక ఉద్దేశంతో చేసిండు సరే, అది దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, సరే ఓకే. లోపాలు కదా అన్న, ఒక్క నిమిషం అన్న, మీ పేరేం పేరు అన్నారు? నా పేరు రవికుమార్. రవికుమార్ అన్న, అడిగినా అడగకపోయినా విద్యను వైద్యాన్ని హాస్పిటల్ మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఒక తండ్రి లెక్క అన్న. ఇప్పుడు నువ్వు తండ్రివి, నీకు ఒక కొడుకో కూతురో ఉంటే వాళ్ళు వచ్చి నీ దగ్గర ధర్నా చేయరు, నాకు నాన్న స్కూల్కు పంపియు, లేదంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే మంచి హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి నాకు ఆరోగ్యం మంచిగా చేయు, మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని వాళ్ళు అడగరు. వాళ్ళు ఏడుస్తారు అంతే, ఏడవచ్చు లేదంటే తెలియకపోవచ్చు. చేయాల్సిన బాధ్యత తండ్రి పైన ఉంటుందా ఉండదా? ఇప్పుడు 2014 నుంచి ఈయన కేసీఆర్ రూలింగ్ చేసినప్పటి నుంచి భూముల ధరలు పెరగడం వల్ల వాళ్ళకు నేను అనేది ఏంటంటే ఇది చెప్పినాక ఆ టాపిక్ వెళ్దామన్నా. ఓకే. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు వహించాలన్నా వద్దా? వహించాలి. ఇప్పుడు కేటీఆర్ కొడుకు చదువుకున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయి కదా, అట్లాంటి స్కూళ్ళు మరి ఆయనకు ఎందుకు 20 గొర్రెలు ఇవ్వలేదు కేటీఆర్ కొడుకు? నన్ను అడగొద్దా తప్ప? కవిత పిల్లలకు 20 గొర్రెలు ఎందుకు ఇవ్వలేదని అడగొద్దు తప్ప? హరీష్ రావు కొడుకుని సింగపూర్కు పంపించుకున్నాడు, కేటీఆర్ కొడుకుని అమెరికా పంపించుకున్నాడు, కేసీఆర్ అయిన కొడుకుని కూతురుని అమెరికాకు పంపించినాడు. మన పిల్లలు కూడా అట్లా ఎందుకు? ఒక ప్రభుత్వం చేతిలో 20 లక్షల, దాదాపు 20 లక్షల కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు అట్లా తన పిల్లల లెక్క చూసుకోలేదని అడుగుతున్నాను. అడగొద్దంటే అడగను. ఓకే, ఇప్పుడు మా బాబాయ్ కొడుకుండు, ఆయన మా బాబాయ్ హోంగార్డు, ఆయనకు వచ్చే శాలరీలు ఆయనకు ఉన్న తెలివితేటల ద్వారాగా ఒక హోంగార్డు ఇద్దరి కొడుకులు ఇద్దరిని అమెరికా పంపించి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేపించి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క నెలకి 15 లక్షలు జీతం తీసుకుంటారు అమెరికాలో. ఇప్పుడు దానికి మాట్లాడుతున్నారు ఏదో కేటీఆర్ ఒక హోంగార్డు కొడుకు ఇద్దరిని చదివించి
ఆయన అమెరికా వెళ్ళడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ అయింది? ఎలా పంపించగలిగిండు? ఆయన వాళ్ళు ఎలా జాబ్ ఈ 15,00,000 ఎలా సంపాదించగలిగారు? ఆ విధంగా ఎవరు తెలంగాణలో ఎవరు చేయట్లేదా? మంత్రులు కొడుకులే చేస్తుర్రా ఇట్లా? అదేనా మీరు ఒక నిమిషం మీరు మంచిగా అర్థం చేసుకోండి. నాకు మీ మీద కోపం లేదు. నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. హ్మ్. ఇప్పుడు మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నామంటే మనం వాళ్ళకి టాక్సులు కడతామన్నా. వినండి. ఇప్పుడు అదే హోమ్ గార్డ్‌కి మనం టాక్సులు కడతామా? ఆ! కట్టాం. ఇప్పుడు 20,00,00,000 ఆదాయం ఇప్పుడు మీరన్న ఒక లాస్ట్ ఇయర్ మీరే అన్నారు 2,00,00,000 పైగా ఆదాయం వాళ్ళ హ్మ్. చేతిలో పెట్టినామంటున్నాం. మనది హోమ్ గార్డ్ చేతిలో పెట్టలేం గదా! ఒకటి. కట్టలేం. రెండోది ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ హోమ్ గార్డుల పిల్లలు పోయుండొచ్చు అమెరికాకు, లండన్‌కి పంపించుంటారు గానీ, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్న. ఎక్కువ శాతం హ్మ్. మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, డబ్బున్న పిల్లలే అమెరికా, యూరప్ లాగా పోతుర్రు. పేద బిడ్డలైతే వందలో ఒకరు ఉంటారేమో. నేను ఉండరు అనట్లేదు. ఒకరిద్దరే ఉంటారు. అదే ప్రభుత్వం దలుచుకొని మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే, ప్రభుత్వం ముందు చూపు తీసుకుంటే ఇంకెక్కువ మంది పోతారు, ఎక్కువ బాగుపడతారు గదా! అంటున్నా. అందరికి హెల్ప్ అవుతది గదా! ఎడ్యుకేషన్ ఇప్పుడు అన్న నేను ఒక్కోని నా సొంత కవిత్వం చెప్తలేనన్న. హ్మ్. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వాలే 12వ తరగతి వరకు, ఇంటర్మీడియేట్ వరకు కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అంటే ఫ్రీగా. హ్మ్. అంటే కట్టిన టాక్సులతోని. హ్మ్. అట్లనే ఎవ్వరికి ఏ సమస్యొచ్చినా, ఆరోగ్య సమస్యలొచ్చినా, ధనవంతుడికొచ్చినా, పేదోడికొచ్చినా యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ లాంటి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారక్కడ. హ్మ్. మనం కూడా అట్లా చేసుకోవాలా అంటున్నా. అందరి తరపున నేను మాట్లాడుతున్నానా. హ్మ్. ఇవి 2 ఫస్ట్ అయినంక డబ్బులు మిగులితే హ్మ్. ఏదైనా జేసుకోవాలి. అన్ సరే. మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ దీని గురించి ఆలోచిస్తే ఒక విషయం సరే మీరు చెప్పింది ఈ విషయం ఆహ్, అబ్సల్యూట్‌లీ కరెక్ట్‌గే ఉంది. కానీ ఈ విషయంలో నేను ఇంకా లోతుగా చెప్పే విషయం ఏందంటే హ్మ్. తెలంగాణ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలించిన తర్వాత భూముల భూమి మన పంట పొలాలు, ఈ భూములు మనం పండించుకునే పంటను మన వ్యవసాయ భూముల ధరలనేది హ్మ్. విపరీతంగా పెరగడం వల్ల హ్మ్. ప్రతి ఒక్క రైతు ఒక 10 కుంటలో, 5 కుంటలు అమ్ముకొని కొడుకులు, కూతుర్ని చాలా మంచిగా ఆనందంతో చదివించుకొని వాళ్ళని అబ్రాడ్ పంపించడం, మంచి మంచి జాబ్‌లు ఇప్పియడం. గవర్నమెంట్ జాబ్‌ల మీద ఆధారపడి జీవించడమే కాదు. అదొకటే కాదు. మనకున్న సత్తా ఉంది. ఇప్పుడు తెలంగాణ రావడం వల్ల మన బతుకులు మారినయి. మన వ్యవసాయ భూముల ధరలు పెరిగినయి. మనం మంచిగా తలసరి ఆదాయంలోను, మన జీడీపీలోను నంబర్ వన్ ఉన్నాం గాబట్టి, ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ అయింది. మనం ఏదో మనకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇయ్యట్లేదు. మన బతుకులు కాదన్నా మీ పేరు మర్చిపోతున్నా. మీ పేరు మళ్ళొకసారి దయచేసి ఏమనుకోవద్దు చెప్పండి. రవికుమార్ నా పేరు. రవికుమార్ అన్న. మీకెన్ని ఎకరాలుందన్న? మాకా 1 ఎకర్ ఉంది. ఆ! 1 ఎకర్ ఉందంటే మీరు 1 ఎకరంలో హ్మ్. జీవితంలో ఎంత పెను మార్పులొస్తాయన్న మీరు 1 ఎకరం ఇప్పుడు ఎంతుండే? ఇప్పుడు సరే ఇప్పుడు ఎంతుంది ఎకరం ధర మీది? మా దగ్గర 35,00,000 ఉందన్న. 35,00,000 ఉందన్న. ఇప్పుడు నువ్వు 2014లో 1,50,000 ఉంది. ఆ! 2014లో 1,50,000 2,00,000గా అమ్మేది. ఆ! 10 ఏళ్లలో 35,00,000 అయిందా? ఇప్పుడు ఏందంటే అంత పెరుగుద్దని గూడా మాకు అసలు మేము అనుకోలేదట్లా. ఆ! అంటే మీది హైవేకుంటదేమో అక్కడేమన్నా పడ్డాయా? ఏం పడలే. ఏం పడకుండా 35,00,000 అయిందా? ఆ! ఇప్పుడు వాటర్ కంటిన్యూగా వస్తుంది. అప్పుడు సరే 2014 సరేన్న. ఓకే. సరే. నేను 35,00,000 అయింది. మీదైనప్పుడు ఆ భూములు ఎక్కువున్నోళ్ళయి కూడా అయితాయి గదా! ఆ! అయితాయి. భూములు ఎక్కువున్నోళ్ళయి అయినప్పుడు మీకు ఇంతకు ముందు నేను కొంత చెప్పిన. కొంత కరప్టెడ్స్ గాని, హ్మ్. లేదంటే ఇసుక మాఫియా గాని, లేకపోతే ఈ హాస్పిటల్ మాఫియా గాని, ఆ! ఎడ్యుకేషన్ మాఫియా గాని వీళ్ళు మీకు ఎకరం ఉంటది గానీ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలోళ్ళు కూడా ఉన్నారు గదా! హ్మ్. ఉన్నారా? లేరా? ఉన్నారు. ఇప్పుడు మీరొకసారి తీసుకుంటే మీకేదైనా కష్టమొస్తే మీరు ఎకరం అమ్మేస్తే ఇగ మీ దగ్గర భూమి ఉండదిగా. ఆ! కానీ ఆ 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నోడి దగ్గరనే ఉంటదిగా. హ్మ్. ఇప్పుడు ఎకరము, అర్ధ ఎకరము, 2 ఎకరాలు ఉన్నోళ్ళు రాను రాను ఈ భూస్వాములకే అమ్ముకోవాల్సొస్తది. మీకు ఇంకొకటేం చెప్తున్నంటే, హ్మ్. మీరెప్పుడైనా ఒక్క రోజుకు రూ. 1,00,000 బిల్లేయంగా హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏదన్నా హాస్పిటల్‌లో, అది కూడా హ్మ్. చిన్నగి కరోనా లాంటి హాస్పిటల్‌లో ఎయంగా మీరెక్కడైనా చూషిర్రా? హ్మ్. అంటే మీకు చెప్తున్నానా అంటే హాస్పిటల్‌లలో రూ. 1,00,000 అంటే 10 రోజులుంటే 10,00,000, 20 రోజులుంటే 20,00,000 బిల్లులు కూడా ఏసిర్రు మరి. హ్మ్. అంటే నీకు మరి 2014లో 10,000లో, 5,000లో కూడా అయిపోయింది కదా హాస్పిటల్‌కి పోతే. హ్మ్.
అట్లనే ఎడ్యుకేషన్ మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాం. దాదాపు అందరం ఫ్రీగా చదువుకున్నాం. మీరు కూడా ఫ్రీగా చదువుకుర్రు అనుకుంటున్నా నేను. హ్మ్. ఇప్పటి పిల్లలకు హ్మ్. 50,000, ₹1,00,000 ఫీజులు కట్టినోళ్ళు కూడా ఉన్నారన్న సంవత్సరానికి. ఇంటర్మీడియేట్ గావచ్చు, హ్మ్. తర్వాత ఇంజినీరింగ్‌లో గావచ్చు. హ్మ్. మీరు ఆలోచించండి. అది ఎక్కడ బరకత్ ఉంటుంది? ఇప్పుడు ఇంకోటి విషయం అన్న, మాది రియల్‌గా మేము చెప్పాలంటే, మాకు ఎంత తెలుసా? 22 కుంటలు, 12 కుంటలు, 36 కుంటలు భూమి అన్నది నాది. నా వాటకు వచ్చేది 10 కుంటలే అన్న. హ్మ్. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా. హ్మ్. నేను డిగ్రీ చదువుకున్న వ్యక్తిని నేను. హ్మ్. నేను కొంత ఉస్మానియా యూనివర్సిటీలో గూడా ఉన్నాం. మేము ప్రయత్నాలు చేసినాం జాబ్ కోసం. హ్మ్. మనకు మన ఆర్థిక స్థోమత వల్ల మనం రాకపోవడం వల్ల మనం నిరాశ చెందలే. మన లైఫ్‌ను ఏదో విధంగా నెట్టుకొని పోతున్నాం. ఇప్పుడు హ్మ్. నేను అగ్రికల్చర్ బిజినెస్ చేస్తా నేను. హ్మ్. హ్మ్. ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ప్లస్ కెమికల్స్. హుహుహు. ఇప్పుడు అట్లా మనం చదువుకున్న చదువుకి దానికి తగ్గట్టుగా విలువ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తోని మనం ఒక హుందాలాగా బ్రతకాలని, సమాజంలో మనకొక మంచి పేరుండాలని నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయట్లే. ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్ జేయడానికి చాలా అవకాశాలున్నాయి. కానీ నేను చాలా ప్రైవేట్ జాబ్ జేసి మనకంత ఇంట్రెస్ట్ అవన్నీ విడిచిపెట్టేసిన. హ్మ్. సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. మనకి అరే! ఊరే అని ఒకళ్ళు అనొద్దు. హ్మ్. మనకి ఏళ్ళు 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 చూపించి ఒకళ్ళు మనకి ఏళ్ళు చూపించేంత సీనుండొద్దు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం డెవలప్ అవ్వాలి. మన గురించి నలుగురు మాట్లాడాలి. హ్మ్. ఇన్ఫర్మేషన్ అనేది మనం డెవలప్‌మెంట్ అనేది మనమే చూపించుకోవాలి. అదే ఒక్క లైన్‌లో నాకు చెప్పన్నా. మీరేం చెప్పాలనుకుంటారు? ఒక లైన్‌లో చెప్పు. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో దాన్ని ఒకేసారి 10 ఇయర్స్‌లో కంప్లీట్‌గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది అది చాలా పెద్ద టాస్క్. ఆయన చేసిన ప్రయత్నం చేసిండు కేసీఆర్. సరే కొన్ని స్కీమ్‌లలో కొన్ని మీరిక అన్న సరే నేనిప్పుడు ఇంకోటి చెప్తా. మీరు ఆ ధరల గురించి కూడా చెప్పారు కాబట్టి. హ్మ్. ఇంకోటి భూమి లేనోడు బతికెట్లా? ఇప్పుడు ఇప్పుడు నేను భూమి లేనోడి కిందనే వస్తాను. 10 కుంటలు గూడా నా మీద మా పట్టా లేదు మా పేరు మీద. అదే చెప్తున్నా. ఇప్పుడు భూమి లేనోడు మనుషులందరూ సమానమే. మనుషులందరూ ఒకటే అని నువ్వు నమ్ముతారా మీరు? నా మనుషులందరూ సమానమే. అందరికి కష్టమొస్తే ఒకటే ఏడుపుంటది. కష్టమొస్తే ఒకరికి అంతే బాధుంటదని నమ్ముతారా? అంతే నమ్ముతా. మరి భూముల ధరలు బాగా పెరిగినాయని మీరు చెప్తుర్రు. అవును. అట్లనే హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ ధరలు, ఇండ్ల ధరలు కూడా పెరిగినాయి. అవును. రియల్ ఎస్టేట్ అది హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళు ఆ! టీఆర్ఎసోళ్ళు అన్నా వాళ్ళు చెప్తానా. హ్మ్. ఇప్పుడు పేదోడు ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ గాని, డబుల్ బెడ్‌రూమ్ గాని అపార్ట్‌మెంట్‌లలో, ఫ్లాట్‌లలో కొనుక్కునే ఇక్కడ ఉందా ఒకటి. ఇంకోటి హ్మ్. ఊర్లలో కూడా భూమి లేనోళ్ళుంటరు. వాళ్ళెట్లా బతకాలి అంటున్నా. వాళ్ళెట్లా బతకాలి? ఉందా? ఓకేనా? అదేగా మీ కాన్సెప్ట్. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుర్రు గదా! పుట్టుకతోనే శ్రీమంతులున్నోళ్ళుంటరు. పుట్టుకతోనే డబ్బులున్నోళ్ళుంటరు. ఇప్పుడు కేటీఆర్ కొడుకు, కవితకు హ్మ్. మస్తు డబ్బులుంటాయి కాబట్టి ఇప్పుడు నెరవల్ ఫార్మ్ హౌస్ 300 ఎకరాలు. హ్మ్. తర్వాత హైదరాబాద్ చుట్టూ కూడా ఇప్పుడు ఆళ్ళదే అధికారం ఉంటాయి కాబట్టి బోలెడంత భూములు, ఆస్తులు అవన్నీ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. అదే వాళ్ళ పని మనిషికి పుట్టిన పిల్లల పరిస్థితి ఏందంటున్నా. పని మనిషికి గావచ్చు, పేదవాళ్ళకి గావచ్చు, కూలీలు గావచ్చు, రైతు కూలీలు గావచ్చు, లేబర్ హ్మ్. గావచ్చు, చిన్న చితకా పని చేసేటోళ్ళకు ఎట్లా మరి? ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్‌గా ఒక స్కీమ్ అనేది తీసుకొస్తే బాగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆధార్ ఈ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి 5,00,000 అనేది మేము ఇంప్లిమేషన్ చేస్తాం. ఇది కేసీఆర్ భరోసా అని సచ్చిపోయిన తర్వాత కాదన్న బీమా. అదేలే. ఆ! చచ్చిపోయిన తర్వాత ఇస్తేంది ఇప్పుడు హ్మ్. నీ భర్త చచ్చిపోతే నీకొక 5,00,000 ఇస్తా. నీ భర్తని చంపుకోవచ్చంటే ఏ భార్యన్న ఒప్పుకుంటదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిన్న కేసీఆర్ ఎంటర్ కాంగానే ఏం మాట్లాడుకొచ్చిండు. ఈయన కేసీఆర్ పెట్టిన స్కీమ్‌లో రైతు బీమా అనేది చచ్చిపోయిన తర్వాత ఇస్తారు. అంటే చనిపోవాలని ఈయన చూస్తుండా? బతికున్నాంక బోనస్ ఇయ్యొచ్చు గదా! అని మాట్లాడుకొచ్చిండు గదా! హ్మ్. హ్మ్. బోనస్ ఇస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఎట్లా ఓడిపోయింది? రాజస్థాన్‌లో ఎందుకు ఓడిపోయింది? 4, 5 రాష్ట్రాల్లో ఇవే హామీలు ఇచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది మరి? ఎందుకు నమ్మలే అక్కడ జనాలు? ఇక్కడ ఎట్లా నమ్మిర్రు వీళ్ళు? ఆ! ఇక్కడే తెలంగాణ అన్నా ఒక్క నిమిషం వీళ్ళని కాంగ్రెస్‌ని చూసి ఓటు ఎవడేయలే. ఆ! 50 ఒక్క యూట్యూబ్ నిమిషం. ఛానెల్‌లు పనిచేసినాయి. సరే యూట్యూబ్ ఛానెల్ ఎన్ని పని చేసినప్పటికి కూడా హ్మ్. అంటే కేసీఆర్‌కి మరి 100 యూట్యూబ్ ఛానెల్‌లు పనిచేసినాయి. 10 ఛానెల్‌లు మీడియా ఛానెల్‌లున్నాయి. అదా ఒక్క ఇప్పుడు నిమిషం. రేవంత్ రెడ్డిని జూసి, భట్టి విక్రమార్క జూసి ఈ ఓటేయలే. వీళ్ళని
ఓటు ఎవరైనా వేస్తారా? 2018లో వీళ్ళు కూడా ప్రచారం చేసిరుగా. నేనదే అంటున్నాను. వాళ్ళని చూసి పడ్డ ఓట్లు చాలా తక్కువ. ఆ! ఒక్క నిమిషం. వాళ్ళని చూసి పడితే వాళ్ళ నియోజకవర్గాలలో పడొచ్చు. ఆ! వాళ్ళిప్పుడు ఆయనకు మధిరలో గాని, ఈయనకు కొడంగల్‌లో గాని. హ్మ్. మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్‌లో చూసి పడొచ్చు పడితే. వాళ్ళ నియోజకవర్గాలలో కొంతవరకు పడొచ్చు. ఈవెన్ మీరన్నట్టు పోయినసారి కూడా ఆయన మరి ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈయన కూడా ఓడిపోయిండు. ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయిండు. ఆ! ఇప్పుడు ఎక్కడికి మన కొడంగల్‌లో కూడా రేవంత్ రెడ్డి 2018లో ఓడిపోయినప్పుడు. ఓడిపోయిండుగా. ఒక్క నిమిషం నేను చెప్పింది వినండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి 64 సీట్లు, ఆ సిపిఐయో, సిపిఎమ్మో ఆ సాంబశివరావు 65 సీట్లు వీళ్ళు గెలవడానికి, హ్మ్. బీజేపీవోళ్ళు 8 సీట్లు గెలవడానికి మెయిన్ కారకుడు ఎవరో తెలుసా? హ్మ్. మెయిన్ కారకుడు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఆ! లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ! వీళ్ళేం జేసిర్రంటే, ఒక నియంతలాగా అహంకారంతోని వాళ్ళకేది పడితే అది జేసినారు. ఆ! చేసి వీళ్ళ మీద అసహ్యంతోని అవతల పార్టీలకు ఓటేసిర్రు అంటున్నా నేను. వాళ్ళ మీద ప్రేమతోని కూడా ఎయలేదని అంటున్నా. ఇప్పుడు సైదిరెడ్డి కూడా ఎన్ని అరాచకాలు చేసిండో మీకు తెలుసు. సైదిరెడ్డి గురించి నాకు తెలుసన్న. సైదిరెడ్డి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సైదిరెడ్డి గురించి ఫేక్ ప్రచారం చేసిర్రు. ఇప్పుడు హ్మ్. ఇక్కడ వాస్తవం ఏందంటే, మురళి అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ వ్యాపారవేత్త హుహు. అక్కడ 100 ఎకరాలు అక్కడ రైతుల దగ్గర నుంచి కొన్నాడాయన. ఏది థర్మల్ విద్యుత్ థర్మల్ ప్లాంట్ అనేది అక్కడ స్థాపించడానికి ఆయన 100 ఎకరాలు కొనుక్కుండాయన రైతుల దగ్గర నుంచి. ఎవరు? ఆ! మురళి అనే వ్యాపారవేత్త. కడపనా? ఆ! అక్కడే. ఇప్పుడు వాళ్ళు రాయలసీమ నుంచి వాళ్ళే. అక్కడ హ్మ్. రవీందర్ రెడ్డి, అక్కడ వెంకటరెడ్డి, బొత్తు రామ్మోహన్ రావు అక్కడ అంతా వాళ్ళందరూ హ్మ్. లైన్‌గా ఒక్కొక్కళ్ళు ఓచుకుంటూ వచ్చిరన్నమాట. హుహు. హ్మ్. ఈ మురళి తీసుకున్న రైతుల దగ్గర నుంచి కొనుక్కున్న అప్పుడు 2,00,000 ఇట్లా చొప్పున కొనుక్కున్న ఆ భూములనేది హ్మ్. ఈయన ఏం జేషిండు అక్కడ రైతులందరూ కొంతమంది విద్యార్థులు ఉస్మానియా వాళ్ళు హ్మ్. వచ్చి అక్కడ ఆపేసిర్రు. ఇక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇక్కడ ఇక్కడ పెట్టడం వల్ల మొత్తం పొల్యూట్ అయితది. మేము పెట్టనీయమని రివర్స్ వ్యతిరేకత తెలియజేయడం వల్ల అక్కడ ఆగిపోయిందది ఆ ప్లాంట్. హుహు. ఆపేయడం వల్ల ఆ మురళి ఏం జేషిండు మళ్ళీ రైతులకి ఇచ్చేస్తాడా? ఇయ్యడు హ్మ్. గదా! ఇప్పుడు హ్మ్. నేను ఒక కారు కొంటానా? కారు కొనుక్కున్నప్పుడు ఇంకో దీని మీద ఒక రూపాయి ఎక్కువ ఎవరికైనా ఎవరు కొంటే వాళ్ళకే అమ్ముతా గదా నేను. ఆ! అది భూమి విషయం. భూమి కొనుక్కున్నప్పుడు ఆయనేం జేస్తాడు? దీనికి ఇంకో రూ. 2 ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే అమ్ముతాడు గదా! ఎవరైనా. ఆ! ఆయన ఆ కాన్సెప్ట్‌తోని ఆయన సైదిరెడ్డికి అమ్మేసిండు 5,00,000 చొప్పున. 5,00,000 10,00,000 ఎంతో సైదిరెడ్డికి అమ్మేసిండు. అదే రైతులు కొనుక్కుంటం లేదా? నా ఆ! 5,00,000 ఎంతున్నా రైతులు ఇస్తామని చెప్పలేదా? అది ఎప్పుడది? అది ఎప్పుడు ఇప్పుడుదా? అది దాదాపుగా 2001, 2002 అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు ఘోరంగా కరువు వచ్చినప్పుడు. ఓకే. అయితే ఆ! బీజేపీవోళ్ళు కూడా బాగా మంది అరెస్ట్ అయ్యారు కదా! మరి ఆయన కేసులో అది ఆ ఊరి పేరు గుర్రంపూడా? ఆ! గుర్రంబోడే. అయితే నాకు చాలా మంది ఫీడ్‌బ్యాక్ అయితే అదే అన్న మరి గిరిజనుల భూములు పోతున్నాయనే యాంగిల్ నాకు చెప్పినారు మరి. వాళ్ళకి గూడా ఆ రైతుల దగ్గర గూడా పట్టాలున్నాయి. ఆ! అసలైన పట్టాలు మా దగ్గర ఉన్నాయని వీళ్ళు ఫేక్ ప్రచారం జేసిర్రు వీళ్ళు. ఎవలు ఏది రవీందర్ రెడ్డి అని ఆయన రాయలసీమ ఆయన. ఆ! 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 వెంకటరెడ్డి నుంచి రవీందర్ రెడ్డికి పోయినాయవి. ఇప్పుడు గిరిజనుల దగ్గర కూడా ఒరిజినల్ పట్టాలు ఉండే కదా! వాళ్ళ దగ్గర గూడా ఎంఆర్ఓ ద్వారాగా వాళ్ళు పట్టాలు చేయించుకున్నారు వాళ్ళు. ఆ! 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 డబ్బులిచ్చి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో మొత్తం అంతా వీఆర్ఓ అంతా డబ్బుల ద్వారాగానే పట్టాలయినాయిగా. హుహు. హ్మ్. ఈయన ధరణి తేవడం వల్ల డైరెక్ట్‌గా అయింది గానీ, అప్పుడైతే ఇగ బీభత్సంగా ఎంత డబ్బుల్లోనే అంత మొత్తం చేతి వాటం జరిగితే అక్కడ ఎంతైనా ఏదైనా అయిపోతది. హ్మ్. అది అట్లా జరిగిండేదనమాట. ఓకే. అట్లా ఆ విధంగా అక్కడ ఏం లేదాడ. రైతుల దగ్గర గూడా పట్టాలున్నాయి. ఆ! ఏదో హ్మ్. హై డ్రామా జేసిరక్కడ. ఏది నాగార్జున సాగరంలో అక్కడ ఎలక్షన్ జరుగుతుంది గదా! హుహు. అక్కడ దాంట్లో మనం గెలవాలనే కాన్సెప్ట్‌తో చిన్న ఏదో ఎక్కడ దొరుకుద్దనేది చిన్న పాయింట్‌ని లేవనెత్తి మొత్తం హై డ్రామా జేసిర్రు. సరే. అయితే కొన్నైతే అన్న నాకు తెలిసిందైతే చెప్తున్నా సరే. మీకు కొంతవరకు ఐడియా ఉండొచ్చు. నాకు తెలిసింది మరి నిజమా కాదో పక్కన పెడితే, అయితే కొందరు హ్మ్. నాకు చెప్పిందేందంటే కొన్ని ఈ విషయాలు గిరిజనుల భూముల మీద అంటే కొంత ఇబ్బందయితే పట్టించుకోకపోవడం అనేది ఒకటి చెప్పింది చెప్తున్నా. మీరు మధ్యలో చెప్పొద్దిగా. టైం బాగయితుంది. హ్మ్. తర్వాత కొంత సోషల్ మీడియాలో మాట్లాడినోళ్ళ మీద కూడా కొంత అంటే అక్కడుండే ఈయన కాకపోవచ్చు. డైరెక్ట్ ఈయన చేయకపోవచ్చు గానీ, అలా కార్యకర్తలు బీఆర్ఎస్ ఉండే సెకండ్ హ్మ్. స్టేట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా!
ఆ! కొంత అరాచకం చేసాడన్నది మనం విన్నాము. సరే అది పక్కన పెడితే సరే మీరు హ్మ్. ఇప్పుడు ఈ 'బాల్క సుమన్' అయితే అరాచకాలు ఉంటాయని మీరు విన్నారా లేదా? 'బాల్క సుమనా'? 'బాల్క సుమన్' గురించి మీరు పాజిటివ్‌గా విన్నారా? నెగెటివ్ విన్నారా? ఆయనది నేను ఓకే. ఇప్పుడు చెన్నూరుకు అ పోయినా. చెన్నూరు చెరువులో కట్టించిండు ఇండ్లు. తర్వాత ఆ! ఇగ అదే ఇగ నేనక్కడెళ్తే మొత్తం రౌడీయిజం ఉందని చెప్పిర్రు. ఆయన పేరు గాదర్ కిషోర్, గోల బాలరాజు, రసమై బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఆ! ఇట్లా వినయ్ భాస్కర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది మీద ఇసుక దందాలు చేసినట్టు కూడా ఉన్నాయన్న. అన్నా ఇప్పుడు అపోజిషన్ పార్టోళ్ళు ఇప్పుడు నేను అపోజిషన్‌లో ఉన్నా అనుకుందాం. హ్మ్. నువ్వు అధికార పార్టీ అనుకుందాం. హ్మ్. నాకు ఓట్లేయాలంటే నీ మీద ఏదో ఒకటి ఫేక్ ప్రచారం చేస్తేనే కదా నాకు ఓట్లు పడేది. అన్న ఏం చేయలేదా వీళ్ళు మీ ఎమ్మెల్యేలు? ఇప్పుడు ఈయన సైదిరెడ్డి ఏం చేసిండు ఆయన మురళి దగ్గర నుంచి కొనుక్కుండు. సరే అదేమో అన్న, రైతుల దగ్గర నుంచి అన్యాయంగా గుంజుకుండని ఫేక్ ప్రచారం చేసిండు. సరే అన్న ఆయన పెద్ద రౌడీ షీటర్ అని, ఆయన భూ కబ్జాలు చేసిండని అన్న. అంతా ఫేక్ ప్రచారం ఇదా? అన్న సైదిరెడ్డి కాదు గానీ మీరు మిగతా దగ్గరలో ఎమ్మెల్యేలయితే అందరూ మంచోళ్ళంటరా? ఇప్పుడు మంచోళ్ళంటే ఒకళ్ళిద్దరు తప్పు చేయొచ్చానా? ఇప్పుడు జగదీష్ రెడ్డి నువ్వేం మాట్లాడుకొచ్చినావు? నువ్వు ఒక ఎవరో ఒకళ్ళు అడిగిర్రు నిన్ను. హ్మ్. ఏది హుజూర్‌నగర్ నుంచి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసిర్రు నీకు. అయితే ఆయనతోని ఏం మాట్లాడినవు నువ్వు? హ్మ్. జగదీష్ రెడ్డి ఒక రౌడీ షీటరు. ఆయన రౌడీ అంట గదా! అంటే ఆయన రోజు ఏది హత్యలు చేస్తాడా? చాకులు తీసుకొని రోడ్ల మీద తిరుగుతుంటాడా ఆయన జగదీష్ రెడ్డి? మీరెందుకన్నా అంత ఫైర్ అయితుర్రు? మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఆయన రౌడీ అంట గదా! అని అంటే ఎట్లా? ఒక నన్నే రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆయన మంత్రిగా పనిచేసిండు. ఆయన రౌడీ అన్నట్టు నువ్వెట్లా చెప్తావు మరి? నన్నే కిడ్నాప్ చేపిచ్చిండంటే? ఎవరిని? నన్ను. సరే అన్న. ఇప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయడం వల్ల ఏదో నువ్వు అనవసరంగా ఆ! ఆ? వినన్నా ఇప్పుడు పేరే మర్చిపోతున్నా గానీ ర నాగార్జున ర సాగర్‌లో రవీందర్ అన్న. రవికుమార్ చెప్పండి. రవికుమార్ అన్న. నేను నా పనేదో నేను ప్రచారం చేసుకున్నా. ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ మీద మాట్లాడతలేరా? నేను కూడా అప్పుడు బీజేపీ మీద మాట్లాడాను. వీళ్ళు కాంగ్రెస్ మీద కూడా మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తుంటాం. కా ఇప్పుడు ఒక్క నిమిషం మల్లన్న అన్న. ఇప్పుడు ఒక్క అన్న నిమిషం ఒక్క అన్న. నిమిషం తీన్మార్ మల్లన్నకి 300, 500 కోట్లు యాడ నుంచి వచ్చినాయి? ఆయన నా ఇల్లు యాడ నుంచి వచ్చినాయి? ఇన్ని కార్లు యాడ హ్మ్. నుంచి వచ్చినాయి? అన్న ఒక్క ఒక నిమిషం అన్న. జర్నలిస్ట్ నీలాంటి జర్నలిస్టే కదా ఆయన? ఇగో ఆయన కోసం నన్ను ప్రశ్నలు అడగొద్దు గానీ నేను చెప్పింది వినండి ఫస్టు. నా గురించి చెప్పండి. చెప్తున్నా. నేను నాగార్జున సాగర్‌లో నా పనేదో నేను ప్రచారం చేసుకుంటున్నా. జగదీశ్వర్ రెడ్డి ఆడ ఆలియా దగ్గర కొత్తపల్లి అనే విలేజ్ ఉంటదొకటి. హ్మ్. కొత్తపల్లో, కొత్తపేటనో గుర్తొస్తలే. అయితే హ్మ్. అక్కడ నిరుద్యోగ ఒకతను నిరుద్యోగ భృతి గురించి గాని, ఉద్యోగాల గురించి అడిగిండు. హ్మ్. అడిగితే సాయంత్రం పూట ఆయన బెదిరిచ్చిండు. హ్మ్. జగదీశ్వర్ రెడ్డి. ఆ వీడియోలున్నాయి మన దగ్గర. హ్మ్. వైరల్ అయినాయి కూడా అప్పుడు. బెదిరిస్తే నేనేమన్నా, "అరే! నీతోని అయితేనేమో అయిందని చెప్పు. గిట్లా గిట్లా అని చెప్పు గాని ఆ బెదిరిచ్చుడెందుకు? హ్మ్. అంత బెదిరియాల్సిన అవసరం లేదు గదా! ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పు. నీకు ఓటేసి అంటే నువ్వు హ్మ్. ఆళ్ళ నియోజకవర్గానికి పోయినావు కాబట్టి అడిగిర్రు." హ్మ్. అప్పుడు అడిగిర్రు గూడా 'నాగార్జున సాగర్‌లో' నిరుద్యోగ భృతి గురించి లేవనెత్తిర్రు. నిరుద్యోగ భృతి గాని, ఉద్యోగాల కోసం అడిగిర్రు నార్మల్‌గా అడుగుతారు. అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానంగా చెప్పియకుండా, "ఏ నన్ను అటు తీసుకపో, ఇటు తీసుకపో" అని కొంచెం ర్యాష్‌గా మాట్లాడిండు. ఆ! ర్యాష్‌గా మాట్లాడితే నేనేం చేసినా, నేను విని, నేను రేపు అంటే రేపు పొద్దున నేనొస్తాను. అక్కడనే మేము కూడా అడుగుతాం. హ్మ్. అని మేము కొంచెం ప్రశ్నించినాం. ప్రశ్నించేస్తే అది ఫుల్ వైరల్ అయింది. నేను పొద్దున పోయినా. హ్మ్. పొద్దున ఇట్లనే ఒక అంటే అన్నం అంటే ఇష్టం అన్న నీకు అన్నం పెడతాం అని చెప్తే నేను ఆళ్ళ ఇంటికి పోయి చేతులు కడుక్కుంటే హ్మ్. ఒక 10 మంది వచ్చి ఆళ్ళు పోలీస్ డ్రెస్ లేదు, ఏం లేదు. హ్మ్. ఇష్టం వచ్చినట్టు తన్నడము, కొట్టడము, తర్వాత రక్కడము, ఏటీఎం ఇక్కోవడం, ఫోన్‌లు లాక్కోవడము. నా హ్మ్. దగ్గర చుట్టూ ఉండేటోళ్ళు ఒక 7, 8 మంది వాళ్ళయి ఫోన్‌లు లాక్కోవడం, చేసి నన్ను తన్నుకుంటూ ఇన్నోవా కార్‌లో ఎక్కిచ్చిర్రు. ఆ ఇన్నోవా కార్‌కి నంబర్ ప్లేట్ కూడా లేదు. ఇప్పుడు అది జనరల్ వినన్నా, ఎలక్షన్. ఆ! వినన్నా అది ఎక్కిచ్చిర్రు. ఆ చెప్ పోలీస్ డ్రెస్ లేదు, ఏం లేదు. నా ముందే జగదీశ్వర్ రెడ్డికి ఫోన్ చేసిర్రంటే ఆ! కార్‌లో నా గొంతు విసుక్కుంటా సార్ పట్టుకపోతున్నాం అది ఇదని. నాకు హ్మ్. ఇనపడదా? నాకు తెలవదా? హ్మ్. నాకెంత బాధైతే చెప్పు. నా మీదనే ఇప్పుడు నేను కాదన్నా తప్పు చేసినానుకో ఎగ్జాంపుల్. హ్మ్. నా మీద కేస్ బుక్ చేసుకోవచ్చు. నాకు నోటీస్ ఇయ్యాలి. హ్మ్. ఇప్పుడు మీరున్నారన్నారు ప్రశ్నిస్తారు. మీరేదన్నా ఇష్టం వచ్చినట్టు కూడా మీరు అంటే ఎంత డెమోక్రసీలో అడగొచ్చు, ప్రశ్నించొచ్చు. ఒకవేళ ఆ లైన్ క్రాస్ చేస్తే మీకేదైనా నోటీస్ పంపించి కేస్ పెట్టాలి గానీ, మిమ్మల్ని తన్నుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోవాల్సిన అయితే అవసరం లేదు కదా! అంటున్నా నేను. హ్మ్. నాకు జరిగిన అనుభవం చెప్తున్నానా. ఓకే. నాకెందుకు ఓకే. మరి? ఓకే. నాకాయనకేమైనా పొలం పంచేదా? గట్టు పంచేదా? ఆ! నాకే జరిగిందంటున్నా. నాకు వేరే వాళ్ళు చెప్పినారు. సరే, ఆ హ్మ్. చెప్పింది నిజమా? అబద్ధమా? పక్కన పెడితే ఈయనైతే నాకు చేసిండంటున్నా. ఆ! అది. ఇగ మనము ఇప్పుడు గంట 4 నిమిషాలయితుందన్న. మనం మళ్ళా మాట్లాడదాం. మీకు నాకేం పంచాది? ఓకే. ఒక చిన్న ఒక ఇగ అన్న గంట పైనయితుందన్న. మనం మళ్ళెప్పుడన్నా మాట్లాడదాం. ఒకటే విషయం చెప్పేసి ముగిచ్చేస్తా.
ఇప్పుడు 15 లక్షల కోట్లు అని చెప్పారు కదా. ఉమ్. టిఆర్ఎస్ వాళ్ళు 50 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించారు. వాళ్ళు ఏ- చెప్పింది అదే కదా. ఏడుంది ఆస్తి? ఏడుంది అని ఇక్కడ ఇప్పుడు దామచర్లలో అప్పులైతే ఉన్నాయి, ఆస్తులు అయితే చూపెట్టాలి కదా. ఆ 50 లక్షల కోట్ల ఆస్తి ఏడుందన్నా? యాదాద్రి ప్లాంట్, ఇక్కడ దామచర్లలో ఇక్కడ ప్లాంట్ ఎన్ని కోట్లు విద్యుత్ అది? ఆ ఎన్ని కోట్లు? 30,000 కోట్లు ఈడ. ఏది 30,000 కోట్లు? ఇక్కడ ఎన్ని మెగావాట్లు, అక్కడ 1600 మెగావాట్లు, అక్కడ ఎన్టీపీసీది. యాదాద్రి ఎంత ఎన్ని మెగావాట్లు? సరే అన్న, ఇప్పుడు అదేదైనా ఉంటే నాకు లెక్కలు పంపండి. ఆస్తులు 50 లక్షల 50 లక్షల కోట్ల ఆస్తిని వాళ్ళు సృష్టించినమని క్లియర్ గా క్లారిటీగా వాళ్ళు చెప్పుకొచ్చారు. నేను అదే అంటున్నా, అది ఒక మెమోరాండం మీ దగ్గర ఒకవేళ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. వాళ్ళు నిజంగా 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడదాం, సరేనా? మంచిగా మాట్లాడదాం. నాకు మీ దగ్గర ఒకవేళ ఎవరైనా లిస్ట్ అడిగి నాకు పంపండి వాట్సాప్ లో, సరేనా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం టైం అవుతుందన్న, మీరు పంపండి. పంపిన తర్వాత అన్ని లెక్కలేసి నాకు పంపండి. ఓకే రైట్ మరి.